సభలో కానీ చాగంటి కోటేశ్వరరావు గారు కానీ నేను కానీ షణ్ముఖ శర్మ గారు కానీ మాట్లాడితే నాకు నమ్మకం ఉందమ్మా, జాతిలో మార్పు వస్తుంది, జాతిలో మార్పు వస్తుంది. అసెంబ్లీలో పెట్టాలి మా ప్రసంగాలు. నోరు మూసుకుని కూర్చుని వినమనండి, పని మానేసి 2 రోజులు. ఎందుకంటే సెలవుల వీళ్ళకి పని లేక శనాదివారాలు పెట్టుకోమన్నాడు. మేము వెళ్ళి మాట్లాడతాం. మాకు ఏమి ఇవ్వక్కర్లేదమ్మా, మా దేశం మారితే చాలు, మాకు సన్మానం లెక్కల్లా. పడలేకపోతున్నాం ఈ మనుషులతోటి. ఎంత కుళ్ళిపోతుంది. పేపర్లు చూస్తుంటే కడుపు కొళ్ళిపోతుంది. ఇక్కడ కారణం ఇది. ఒక మహర్షి తన ప్రాణం పోవడానికి సిద్ధపడి ఏమి లేనిపోని వ్యవహారం ఎందుకు ఒప్పుకున్నట్టు, ఆ ఆయుధాలు ఏమిటి, ఎందుకు చేయాలి ఇదంతా? పైగా ఆ ప్రాణం తీయమని చెప్పడానికి ఆయన చెబుతున్నది ఏమిటో, మా ఆవిడ వస్తే ఊరుకోదందుకు ఇప్పుడు తీసేమో. ఎవడో ఇంత తొందరపడతాడండి? ప్రాణత్యాగానికి ఇంత తొందరపడతాడు. ఆవిడ వస్తే ఊరుకోదు, ఆవిడ మహాసాధ్వి శపిస్తుంది, వద్దు ఇప్పుడే తీసేసుకోండి అని వెంటనే ప్రాణాయామం చేసి ప్రాణం వదిలేశాడు మా నమశివాయ. అపర శివభక్తుడు దధీచి అంటే దక్షుడితో వాదన చేశాడు దక్షయజ్ఞ సందర్భంలో. అపర శివభక్తుడు ఆయన. నమశివాయ తప్ప ఇంకోటి తెలియదు ఆయనకి. అప్పుడు దేవేంద్రుడు వజ్రాయుధాలు పడి ఆ వెన్నెముకను వజ్రాయుధంగా చేసుకున్నాడు. దాన్ని మించిన ఆయుధం లేకుండా పోయిన సృష్టి. ఎందుకంటే మన 72,000 నాడులకి మూల కేంద్రం వెన్నెముకలోనే ఉంది. దాని రహస్యం అది వజ్రాయుధం అంటే అర్థం. అది పర్వతాలను కూడా ఛేదించగలుగుతుంది. నువ్వు పెంచుకున్న సంసార బంధాలు ఉన్నాయే, పర్వతాలు, కొండలు, గుట్టలు, వాటిని ఛేదించగలిగిన శక్తి నీ వెన్నుపూసలో ఉందయ్యా. ఆ వెన్నుపూస మీద దృష్టి పెట్టి ధ్యానం చేయవయ్యా బాబు అని చెప్పారు. అందుకోసం గుళ్ళో కడితే నందీశ్వరుని పట్టుకుని సరిగ్గా ఈ వృషణ ప్రదేశంలో ఒక చెయ్యి, కొమ్ముల ప్రదేశంలో ఒక చెయ్యి పెట్టి చూడమంటారు. ఎందుకంటే పొడుగ్గా ఉండేది వెన్నుపూస. నందీశ్వరుడు వెన్నుపూస పట్టుకుని అట్టిపళ్ళు పూసేయమని కాదు, ఇంటికి వెళ్ళి వెన్నుపూస మీద దృష్టి పెట్టి ధ్యానం చేయమని. మనం ఎలా ఆలోచిస్తామంటే, నేను ఇక్కడ పట్టుకున్న సరిగ్గా సెల్ఫీ కూడా దిగా, మరి నందికి కావాలి నీ సెల్ఫీ ఇక్కడ, దానికి అట్టిపళ్ళు పూసేశా. మనకు కావలసింది ఎంతసేపు ఇది. నందీశ్వరుని ప్రదక్షిణం చేసిన ఫలితం ఎవరన్నా చెబితే ఆ ఫలితం కావాలి మనకి. దానివల్ల ఏం ఫలితాలు ఉంటాయండి? అట్టిపళ్ళు పోత తప్ప. ఆలోచన చేస్తే ఈ ఫలితం ఉంటుంది. ఆ దధీచి మహర్షిలాగా కనీసం ఒక క్షణం భగవంతుడి కోసం త్యాగం చేయగలమా? ఓ 10 నిమిషాలు ఈ సుత్తి నాకొద్దు, ఈ సోది నాకొద్దు, నాతో చెప్పకండి ఇవన్నీ అని ఏ మూలకైనా వెళ్ళిపోయి 10 నిమిషాలు ధ్యానం చేయగలమా? అది చాలు. ఆ త్యాగం చాలు. ప్రాణత్యాగం చేయగల మనకి. హాల్లో కూర్చుని ఊరికే రోజులు గంటల తరబడి మాట్లాడుతూ ఉంటామే. 10 నిమిషాలు లోపలికి వెళ్ళి కూర్చోలేమే. బయట నలుగురిలో ఉండకపోతే ఏదో కోల్పోయాం అనుకుంటామే. కానీ నలుగురిలో ఉండడం కారణంగా నారాయణమూర్తిని కోల్పోతున్నామే. మనకి ఎవరికి ఆ విషయం తెలియట్లే అసలు. ఆలోచించవలసిన విధానం అది. దధీచిలాగా ఒక్క క్షణంలో వదిలేశాడు. ప్రాణాయామం చేసి ప్రాణాలను మహానుభావుడు ఆ ఎముకను వజ్రాయుధంగా చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పడు దధీచి గొప్పవాడా, ఇంద్రుడు గొప్పవాడా? అందుకే ఇక్కడ చెబుతున్నాడు శంకరాచార్య, శక్రాదయో లేశత ఇమే శక్రాదయో నిర్వృతాక. ఆ దధీచి వంటి బ్రహ్మజ్ఞానులు పొందినటువంటి బ్రహ్మానందంలో లవలేశమైనా ఇంద్రుడు పొందగలిగాడు. ఈ ఆయుధాలు పట్టుకుని వాడు ఏం చేసుకున్నాడు? ఇంకో యుద్ధం చేశాడు, అంతే కదా. వజ్రాయుధం ఉన్నంత మాత్రాన్ని గెలిచాడా? వజ్రాయుధం కూడా వృత్రాసురుణ్ణి చంపలేకపోయిందండి, ఓడిపోయాడు అక్కడ. మళ్ళీ తర్వాత వెళ్ళి చంపాడు. ఆయుధాలు ఉన్నా కూడా వజ్రాయుధం దెబ్బకు కూడా లొంగని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంచేది ఇంద్రానందం, ఇంకేదో దేవతల ఆనందం, బృహస్పతి ఆనందం, ఇవేవి కూడా ఆత్మానందం ముందు సరిపోవు. చిత్తే నితరాం ప్రశాంతి కలనే లబ్ధ్వాము నిర్వృతక. ఈ మనస్సులో కనుక ఈ త్యాగ భావనతో నిర్వృత భావాన్ని పొందగలిగితే, నా ప్రయోజనం అయిపోయింది, ఇంకా నేను నివృత్త మార్గంలోకి వెళ్ళాలి, ఇంకా నేను మౌనంలోకి వెళ్ళాలి, ఇంకా నేను ధ్యానంలోకి వెళ్ళాలి, ఊరికే నాకు ఇవన్నీ చెప్పకండి. ఏమన్నా అంటే మొత్తమే కనపడకుండా పోతావు. ఒకటే బెదిరింపు, దెబ్బకు మొత్తం దారికి వచ్చేస్తారు. కానీ సిద్ధంగా ఉండాలి. బెదిరింపు కోసం కాదు, అది సిద్ధంగా ఉండాలి. నిజంగానే నాకు అన్నవక్కల నీళ్ళక్కల గోచిగొట్టు ఎట్టు కూర్చుండా నా జోలికి రాకుండా చెప్పాలి. దెబ్బకు దారికి వచ్చేస్తారు మొత్తం అంతా. అది బెదిరింపు కోసం కాదు. నిజంగానే నాకు చికాగ్గా ఉంది, నాకు చెప్పకండి ఇవన్నీ, మీరు చేసుకోండి, నేను చేసుకుంటాను. ఇదిగో నేను సంపాదించావు, నాకు అక్కల, నువ్వు బతికెళ్ళు, ఏం చేసుకుంటావు చేసుకో, నాకు ఈ వేషం కూడా అక్కల, గోచి కూడా చాలు. రమణ మహర్షి బతకలేదా? మనం బతకలేమా? ఈ త్యాగం స్త్రీకున్నా పురుషుడికున్నా సంసారం కాదమ్మా. సర్వ ప్రపంచం వచ్చి నీ మీద పడినా నిన్నేం చేయలేదు. కావలసింది నీ త్యాగం, కావలసింది నీ త్యాగం. మనం కావాలనుకుంటున్నాం కాబట్టి అందరూ మన చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడ మనం అక్కర్లేదనుకుంటే ఎవడు తిరగలే. అది బ్రహ్మజ్ఞానం. అందుకని చిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా నిర్వృతగా. మనస్సులో ఎప్పుడు శాంతంగా ఉన్నాడండి. అంత శీతలతాయాస్య తదనంత తపఫలం అంటారు యోగ వశిష్టంలో. మనస్సు ఎవరికైనా శాంతంగా ఉందంటే, నాయన 100 కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ మనస్సు శాంతించదయ్యా. మనశ్శాంతిగా పడుకో, సుఖంగా వేరే పని ఇది చేయకన్నారు. మనశ్శాంతి అంత గొప్పది. ఆ మనశ్శాంతి లేకే కదా మనం బెళ్ళలేసుకు చూస్తున్నాం ఇక్కడ. తర్వాత కొన్నాళ్ళకి వేసుకున్నా పట్టదమ్మా, ఇంకా ఎక్కువ వేసుకోవాలి. ఎందుకది? ఇంకా ట్యాబ్లెట్ వేసుకుంటే నిద్ర పట్టదు అంటున్నాడు. ఎంత బలహీనత అది.
పోనీ ఆ నిద్ర పట్టిన సమయంలో భగవద్ధ్యానం చేయొచ్చు కదా, చేయరండి. నిద్ర పట్టేందుకు బిళ్ళలేసుకుంటారు, ఇదో అజ్ఞానం. పోనీ పట్టకపోతే పోనీ జ్ఞానం చేసుకుంటాం. భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు. చేయగా కింద పడిపోమా, అదే పడుతుంది నిద్ర, అదే పడుతుంది. ఎవరినో పచ్చికాయ పగిలిపోయి ఏడుస్తున్న తల్లికి తండ్రికి కూడా అర్ధరాత్రి వేళ నిద్ర పడుతుంది. మనకి మామూలుగా ఉన్న వాళ్ళకి మనం నిద్ర పట్టకపోతే అలాగే కూర్చుని ధ్యానం చేస్తే ఓ గంటకి పట్టదా అండి దిక్కుమాల నిద్ర? దానికోసం బెళ్ళలు వేసుకోవాలా? ఎంత బలహీనత నిద్ర బెళ్ళలు మింగడం అంటే. అది ఏదో పెద్ద శనగపప్పు మింగినట్టు మింగేయడమే ఇక్కడ. అది దేనికి దారి తీస్తుంది చివరికి? అది కూడా పనిచేయదే. లబ్ధ్వాముని నిర్వృత్తగా మనశ్శాంతి ఎందుకు లేదు? ఎందుకు ఆలోచిస్తున్నారు ఆ విషయాన్ని? వదిలేయచ్చు కదా. అహం లోపల ఎలా జరగాలి, ఎందుకు జరగదు, ఎందుకు అవ్వదు? అవసరమైతే దానికి పూజ చేసేద్దాం, యజ్ఞం చేసేద్దాం, ఎవడో తగులుకుంటాడు, మోసం చేసేస్తాడు. అదేం అక్కర్లేదు, ఆ విషయమే వదిలేస్తే పోయా. ఎందుకు మార్చాలి మనం? ఇప్పుడు యత్ సౌఖ్యం యచ్చిత్తే నితరాం ప్రశాంతి కలనే లబ్ధ్వాముని నిర్వృత్తక యస్మిన్ నిత్య సుఖాంబుధౌ గళిత ధీహి. దానికి చేయాల్సిన పని ఒక్క మాటలో చెప్పారు, 4 అక్షరాల్లో. మహానుభావుడు ఆచార్య స్వామి గళిత ధీహి. ఆ నిత్య సౌఖ్య సాగరంలో నువ్వు మునకలయ్యాలి అంటే మనస్సును వదిలిపెట్టాలి, మనస్సును వదిలిపెట్టాలి, మనస్సును వదిలిపెట్టాలి. గళిత ధీహి, మనస్సు జారిపోవాలి, మనస్సు జారిపోవాలి. మనం ఆ మనస్సును పట్టు కూర్చున్నాం, శరీరం మీద వస్త్రాలు జారిపోతుండో చూసుకోవట్లా. మనస్సు జారిపోవాలి. వస్త్రాలు ఎలా ఉన్నా పర్వాలేదు. వేమన యోగికి మనస్సు జారింది, ఆయనకి వస్త్రాలు లేవండి, ఎవరాయన్ని ఆక్షేపించారు? రమణ మహర్షికి మనస్సు జారింది, ఆయన గోచిగుట్టు పెట్టుకున్నాయండి, ఎవరు ఆక్షేపించారు? ఆయన ఆశ్రమంలో కూడా జరిగింది ఏమిటంటే పెద్ద చెలోక్తి. ఆయన గోచిపెట్టుకు కూర్చున్నాడు కదా, ఏదో అలా ఉంటాడు కదా ఆయన. ఈ చూసే వాళ్ళకి పని లేదు, రకరకాల దృష్టిలు. ఇక్కడ అందరూ ఒకలా ఉండరు కదా. ఒక ఆవిడ పాపం పక్క ఆయనతో చెబుతోంది, కొంచెం ఆ గోచి సర్దుకోమనండి బాగులేదండి. మన వాళ్ళ దృష్టి అలాగే ఉంటుంది. ఆవిడ చూడలేకపోతాం, ఎందుకు చూడమన్నారు? నేను నీకు ఆయన ప్రదర్శించాడు, చూపించే, ఎందుకు వచ్చిన గొడవది? మన దృష్టి అలా ఉంది. తట్టుకోలేక ఈవిడ బాగానే ఉంది కానీ ఆ గోచి సర్దుకోమనండి ఆడాళ్ళు ఉన్నాం బాగోలేదండి. ఈవిడ ఎవరితో చెప్తే ఆయన గొళ్ళు మండి అక్కడికి వెళ్ళి పాపం బాగోలేదు కదా అని చెప్పేశాడు. చెప్పేస్తే ఆయన అన్నట్టు వెంటనే, ఓహో నన్ను చూడ్డానికి వచ్చారేమో అనుకున్నాను, ఇవి చూడ్డానికి వచ్చారా అన్నట్టు. అది మహర్షి దృష్టి. మీ దృష్టి నిజంగా మహర్షి మీద ఉంటే గోచి మీద ఎందుకు వెళ్ళిందండి? ఆయన దృష్టి లేదే, ఆయన వదిలేశాడు ఆ విషయాన్ని. మనకు అది ఏదో సిగ్గుపడాల్సిన విషయం కింద అనిపిస్తుంది. ఆయన అవన్నీ వదిలేశాడమ్మా. అటువంటి వాడి దగ్గర కూడా ఇదేనా అంటే మనం ఎదగకపోగా వాళ్ళని జార్చేస్తున్నాం మనం. అక్కడి నుంచి అటువంటి వాడు రమణ మహర్షి కాబట్టి ఆగాడు. మా బోటుగాడైతే ఏం చేస్తాడు, నలుగురు అంటున్నారు బాగుండదు అని ఓ పంచిక మొదలెడతాడు ఇక్కడ. ఇక అక్కడి నుంచి దానికి అంచు కండువా రావాలి, మళ్ళీ లాల్చీ రావాలి, లాల్చీ మీద హారం రావాలి, చాలా రావాలి. ఇవన్నీ రావడానికి ఎవడికాళ్ళు పట్టుకోవాలి. రెండో గోచి గుడ్డ ఎరగని మనిషి అండి ఆయన. గోచి చినిగిపోతే ఈతముళ్ళు తీసుకుని గోచీలోంచే ఓ దారం తీసుకుని కుట్టుకున్నాడు ఆయన. రెండో గోచి పెట్ల. భక్తులు చాలామంది కనీసం రెండో గోచి మేము చేయిస్తాం, వాళ్ళకు పుణ్యం కదా మరి. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నువ్వు చేయిస్తావు, దాన్ని దాచుకుందుకో పెట్టి కావాలి కదా అన్నాడు ఆయన. దానికి మళ్ళీ తాళం కావాలి కదా, అది మళ్ళీ డూప్లికేట్ కీ అంటావు కదా, 2 తాళాలు ఉండాలంటావు కదా, నాకు ఎందుకు ఈ సంసారం అన్నాడు ఆయన. ఇదే కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపక. చివరికి గోచి కాపాడుకోవడం కోసం దానికో పెట్టి, దానికో తాళం గప్ప, దానికి 2 తాళాలు, ఈ తాళాలు మళ్ళీ ఇక్కడ మొలతాడికి పెట్టడం, దానికోసం పెద్ద మొలతాడు, మాటికి ఆ తాళం చెవి చూసుకుంటూ ఉండే. ఇక రమణ మహర్షి ఎందుకు తాళం మహర్షి అయ్యాడు. మహానుభావులు ఎందుకు అలా ఉంటారంటే మనకు ఆదర్శంగా. మనం కనీసం కొన్నిటిని వదిలేయలేమా అండి? అన్నీ మనం గోచిపెట్టు కూర్చోలేమమ్మా, దాని గురించి కాదు. కనీసం కొన్ని వదిలేయలేమా? ఇన్ని భోగాలు అవసరమా? ఇన్ని విలాసాలు అవసరమా? ఇంటి నిండా ఇన్ని సోఫాలు, ఇన్ని కుర్చీలు, ఇంత ఫర్నిచర్ మనకు అవసరమా? ఇన్ని బంధాలు, ఇన్ని తాపత్రయాలు. పెళ్లిళ్ళకి ఒక్కొక్క పెళ్లిళ్ళకి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారండి, లక్షలు కూడా కాదు, కోట్లలోకి వెళ్ళిపోయాయి. కేవలం మొన్న ఎక్కడో విన్నాను నేను, పెళ్లి పందిరి అలంకరించడానికి పచ్చి పువ్వులకి 4 లక్షలు అయిందట. ఆ పువ్వులు బెంగళూరు నుంచి తెప్పించారు. 4 లక్షలు. 4 లక్షలతో మొత్తం పెళ్లి చేసేయచ్చు. వేదికని పచ్చి పువ్వులతో అలంకరించారట. బెంగళూరు నుంచి వీడు పచ్చి పువ్వులు అనుకుంటారు, బెంగళూరులో ఎప్పుడు బయలుదేరే పిచ్చి పువ్వులు. వాళ్ళు 4 రోజుల క్రితమే కోసారు వాళ్ళు. పచ్చి పువ్వులు ఎక్కడ పండి? బెంగళూరు నుంచి వచ్చాక. బెంగళూరు నుంచి రావడానికి 2 రోజులు పట్టింది. బెంగళూరులో అంతకుముందే ఓ రోజున కోసారు. ఎంత జ్ఞానం మంది! పాల ప్యాకెట్ మొదలు డేట్ చూసి తాజా అంటాం కానీ ఆ పాలు ఎప్పుడు పోసారో నీకేం తెలుసమ్మా, డేట్ ఎప్పుడు వేశారు కానీ. అదేప్పుడు చెబుతాడు ఖచ్చితంగా. ఇదే మన ఆలోచన. దీనికోసం ఇప్పుడు పచ్చి పువ్వులు లేకుండా ప్లాస్టిక్ పువ్వులు లేకపోతే మామూలు పువ్వులు ఏవో ఉంటే పెళ్ళికూతురు పెళ్ళికూడు కాపురం చేయరా? వాళ్ళు పువ్వులు చూసుకుంటూ కూర్చుంటారా?
ఇంతంత ఖర్చు పెట్టేస్తున్నాం, దానికోసం అక్రమంగా సంపాదిస్తున్నాం. పైగా లేకపోతే మామూలుగా ఇద్దరు పిల్లలకి అన్ని కార్యక్రమాలు నిర్వర్తించడానికి ఇంత సంపాదన ఎవరికి అవసరం లేదండి. ఇన్ని 100 కోట్లు అవసరం లేదమ్మా. ఇవాళ ఎంత పెరిగాయి అనుకున్నా 3-4 కోట్లు ఆస్తి పెరిగిన తర్వాత ఆపేయచ్చు, ఇంకా నాకు అక్కర్లేదు, చాలు, అంతకంటే అక్కర్లేదు. 30, 40, 300 కోట్లైనా సరిపోవట్లేదే. మనకి ఎప్పుడు అర్థమవుతుంది వేదాంతం? ఎందుకు అర్థమవుతుంది? ఇది తాపత్రయాలు వదిలించుకోవడం అంటే ఇది తాపత్రయం లెక్క. అందుకని స బ్రహ్మైవన బ్రహ్మవితు గళిత దీగా మనస్సు జారిపోవాలి. అప్పుడు మనస్సు ఒకటే తప్ప అన్ని జారి చేస్తున్నాం మనం ఇక్కడ. మనస్సు జారిపోయిన వాడికి ఒంటి మీద ఏం జారింది ఏముందనే కాంక్షే ఉండదు అసలు. దేనికి ఆలోచించదు. నిసర్గదత్త మహారాజ్ చెబుతాడు మరొక గొప్ప మాట. శిష్యుడు చాలా వాళ్ళు చెప్పిన ప్రబోధాలన్నీ విని ఒక్క వాక్యంలో ఏదైనా ఖచ్చితంగా ఒక్క మాట చెప్పండి నిక్కచ్చిగా, అది నేను చేస్తాను. చేస్తావా అన్నాడు. చేస్తాను. అయితే ఇది చేయన్నాడు. ఏ విషయం వచ్చినా సరే మనస్సు ఉపయోగించకుండా ఏం జరుగుతుందో గమనించు. అదొక్కటి అరా కొర లేకుండా పూర్తిగా చెయ్యి, ఇంకేం అక్కర్లేదనండి. ఇది మనం చేయగలం, ఆలోచించండి. నేను ప్రయత్నిస్తున్నా. ఏ విషయం వచ్చినా సరే మనస్సు ఉపయోగించద్దంటే వాళ్ళు ఏం చెప్పారో అది ఒప్పేసుకో, గొడవలేదు. అదేం అధర్మం కాదు కదండి. ఏదో చిన్న కార్యక్రమం ఉంది, ఏర్పాటు చేయాలనుకోండి, వాళ్ళు చెప్పింది మనం అంటే అయిపోయి దాని గురించి అంత చర్చ దేనికి? అధర్మమో అవినీతి అయితే వేరే విషయం. ఎక్కువ సాగతీయద్దు వ్యవహారాన్ని. ఆపేయి, చాలా చర్చ, నీ ఇష్టం చేసుకో, పర్లా, ఇంకో 1000 ఖర్చు అవుతుందని చేసుకో, పర్లేదు, అయిపోయింది, వదిలేసి. దాని గురించి పీకానం లాగానం పెట్టద్దు. ఇంకా నెట్లోకి వెళ్ళడం, గూగుల్ ఎర్త్లోకి వెళ్ళడం, పువ్వులు ఎక్కడ బాగా దొరుకుతాయి, బెంగళూరులో చౌకగా ఉన్నాయా, హైదరాబాద్లో పువ్వులు తేవడానికి ఇంత అవసరమా? ఇంత ఎర్త్ అంతా వెతకాలా? ఇదే మనం బాగా పెంచి చేసుకుని అక్కడ తక్కువ ఇక్కడ తక్కువ, కొటేషను, అమెజాన్, కొరియరు ఇన్ని పెడతామండి ఇక్కడ. మళ్ళీ వాడు ఏం చేస్తాడు? ఇంత చిన్న చెప్పు ముక్క, ఇంత జడకు పెట్టుకునే రిబ్బన్లు కూడా ఇవాళ అమెజాన్, కొరియర్లో వస్తున్నాయి. రిబ్బన్ ఏమో ఎంత ఉంటుంది, వాడి ప్యాకెట్ ఎంత ఉంటుంది, పిల్ల పెద్దది తల్లి చిన్నది అని ఇంత ఉంటుంది అది. ఇప్పుడు ఆ ప్యాకెట్ అంతా విప్పాలి. విప్పితే ఏమొచ్చింది? ఇంత రిబ్బన్ మొక్క వచ్చింది. నేను అమెజాన్లో తెప్పించా అని చెప్పుకోవాలి ఇక్కడ. ఈ రిబ్బన్ మొక్క దానికి అంత అవసరమా? మనం ఖర్చు పెడుతున్నది మనమే. ఇంటి మళ్ళీ ఈ అట్టపెట్లు ఇదంతా మొత్తం చెత్త, ఇది పేరుకుంది ఇక్కడ. ఇవన్నీ ఏం చేయాలో తెలియదు. మరో రోడ్డు మీద బారేసాం, లేకపోతే ఎవడికో ఇచ్చాం. ఇదే పెంచుకు తాపత్రయం. ప్రతిదీ అమెజాన్ అని కూరగాయలు కూడా తెప్పించుకుంటారట, పిజ్జాలు బర్గర్లు కూడా తెప్పించుకో. అంత అవసరమా? వాడు బాగుపడ్డాడు వేల లక్షల కోట్ల ఆస్తితో, మనమేం బాగుపడ్డామండి? ప్రతిదానికి ఆన్లైను అమెజాన్. ఓ రొక్కి బారేడు వచ్చాడు ఇక్కడ. అంత అవసరం? అది లేకుండా బతకలేమా? అదేదో ఇక్కడ దొరకదా? స్థానికంగా కిరాణం కొట్టు వాళ్ళని ప్రోత్సహించకూడదా? అమెజాన్ వాడి దగ్గరికి వెళ్ళాలా దాని గురించి? ఇదే ఆలోచన. గళిత ధీకి మనస్సు వదిలేస్తే, మనస్సు ఉపయోగించకుండా ఇది ఏది వచ్చిందో దానికి ఏం చేయాలో చేస్తే అక్కడతో ఆ సమస్య అయిపోయింది, వదిలే. అలాంటి వాడు అలా ఉంటాడు. బ్రహ్మైవ అనబ్రహ్మవితు. ఆయన మనం ఏమంటామంటే యోగ అంటాం, బ్రహ్మజ్ఞానం కాదు, సాక్షాత్ బ్రహ్మ అంటున్నారు శంకరాచార్య. ఆయన భగవంతుడే, భగవంతుడి గురించి తెలుసు, భగవద్యోగి, భగవత్ స్వరూపుడు, ఏం విశేషణాలు చేర్చక సాక్షాత్ భగవంతుడు. అహం బ్రహ్మాస్మి తత్వమసి, అంతే లెక్క. పైగా ఎలాంటి బట్ట ఎక్కచ్చిత్ సురేంద్ర వందిత పదో నూనం మనీషామమ. అటువంటి వాడి దగ్గరికి దేవేంద్రుడు కూడా వచ్చి దండం పెట్టాల్సిందే, తిరుగులేదన్నాడు. ఎందుకంటే ఆయనకి ఏ కోరికలు లేవు, దేవేంద్రుడు కోరికలు ఉన్నాయి. కోరికలు ఉన్నవాడు కోరికలు లేనివాడిని ఆశ్రయిస్తాడు, కానీ కోరికలు లేనివాడు కోరికలు ఉన్నవాడిని ఆశ్రయించడుగా. అంచేత మొత్తం మనీషా పంచకం సారాంశం అంతా ఒక్కటే మాట. కోరికలు త్యజించగలిగితే మనీషా పంచకం 5 శ్లోకాల సారాంశము మనకైనట్టే. అంచేత మనీషా పంచకానికి స్వస్తి. ఇప్పుడు మాట ప్రకారం ప్రశ్నోత్తర రత్నమాలిక మొదలు పెట్టేద్దాం. శ్రమైనా సరే కనీసం అరగంట సేపు చెబుతాను, లేకపోతే రేపటి ప్రణాళిక తమలదు. ప్రశ్నోత్తర రత్నమాలిక అని పేరు పెట్టారు శంకరాచార్య. రత్నమాలిక అంటే రత్నాలతో తయారు చేసిన హారం. అంచేత ఈ ప్రశ్నలు జవాబులు, వీటికి చెప్పిన సమాధానాలన్నీ రత్నాలే. కాకపోతే రత్నాన్ని వెతుక్కుంటూ జనం వెళ్ళాలి, కానీ జనాన్ని వెతుక్కుంటూ ఎప్పుడూ రత్నం రాదు. కాళిదాసు చెబుతాడు కుమార సంభవంలో, నా రత్నం అన్విష్యతి మృగ్యతే హితత్ అంటే. రత్నాన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళాలి, కానీ మనం వెతుక్కుంటూ రత్నం కాదు కదా. కానీ మీరెంత అదృష్టవంతులు, నేనెంత అదృష్టవంతుడు అంటే మనల్ని వెతుక్కుంటూ శంకరాచార్య రత్నమాలిక మన దగ్గరికి వచ్చింది. ప్రశ్నోత్తర రత్నమాలిక అంటే మనం దాని దగ్గరికి వెళ్ళక్కల, మన దగ్గరికే అది వచ్చింది. అందుకని దాని మహిమ ఏమిటో, దాని పట్ల ఆసక్తి కలగడం కోసం దాని గొప్పతనం ఏమిటో మొదటి శ్లోకంలోనే చెబుతున్నారు.
కక్కలునాలంక్రియతే దృష్టాదృష్టార్థ సాధన పటీయాన్. కక్కలునాలంక్రియతే దృష్టాదృష్టార్థ సాధన పటీయాన్. అనయా కంఠస్థితయా అనయా కంఠస్థితయా ప్రశ్నోత్తర రత్నమాలికయా కక్కలునాలంక్రియతే. ఇది నచ్చని వాళ్ళు ఈ సృష్టిలో ఉంటారని నేను అనుకోను అంటున్నాడు ఆయన. అంత ఆత్మవిశ్వాసం ఉందా మహానుభావుడికి ఆయన కవిత్వం మీద. ఇంకోటి సర్టిఫికెట్ ఆయన ఆశించలేదు. నా కవిత్వం బాగుంది అనుకున్నవాడు ఎవరినో పీఠిక రాయమని అడగడు. వాడి కవిత్వం జనాల్లోకి నేరుగా పంపిస్తాడు. బాగుంటే బాగుంటుంది, లేకపోతే లేదు. కొంతమంది పుస్తకాలు వేస్తే మాత్రం అసలు పద్యాలు తక్కువ అని పీఠికలు ఎక్కువ. ఓ 30 పేజీలు పీఠికలే ఉంటాయి, చివరి పద్యాలేమో 10 పేజీలు ఉంటాయి. ఎందుకంటే పుస్తకం లావుగా ఉండే, ఏమిటి లావుగా ఉండాలి, మనిషి లావుగా ఉన్నా పుస్తకం లావుగా ఉన్నా నష్టమే, ఉండక్కల. పోనీ ఎవరో గురువుల్లో పెద్దవాళ్ళలో ఒకళ్ళు అడిగామంటే అది వేరే విషయం. ఊరికే ఓ 25 పీఠికలు ఉంటాయండి పుస్తకంలో, చాలా చికాగ్గా ఉంటుంది చూస్తే. నాకు అసలు పుస్తకం మొదలవదు. ఆత్మవిశ్వాసం ఉన్న కవికి తన కవిత్వాన్ని గురించి వేరే వారి అభిప్రాయం అడగాల్సిన అవసరం ఏమి ఉండదు అక్కడ. దాన్ని నేరుగా అచ్చు వేస్తాడు, పంపిస్తాడు. జనం చదివితే చదువుతారు, లేకపోతే ఒకవేళ చదవలేదు అన్న విషయం ఇంకా మానేస్తే అయిపోయాయి. ఇంకా అచ్చు వేయడం మానాయి, లేదా రాయడమే మానాయి. ఏమైంది? నువ్వు ఎన్ని పుస్తకాలు పంపించినా, ఎన్ని పుస్తకాలు మనం రాసినా అంతిమంగా పొందవలసింది బ్రహ్మజ్ఞానం కదా. అది పొందనప్పుడు ఈ కావ్యాలన్నీ దండగా ఇవరికి ముద్రణ కాలుష్యం దేనికి ఇవన్నీ. అందుకే ఆయన ఈ రత్నమాలిక ఎటువంటిదంటే అనయా కంఠస్థితయా. దీని కనుక మీరు కంఠంలో ధరిస్తే రత్నహారంలాగా ప్రశ్నోత్తర రత్నమాలికయ ఏమవుతుంది అంటే దృష్ట అదృష్ట అర్ధ సాధన పటీయ. కనిపించేటువంటి ఈ లోకంలో ఉండేటువంటి సమస్యలకి సంబంధించిన పరిష్కారాలు, అలాగే అదృష్ట ఆముష్మికం పరలోకానికి సంబంధించిన గతులు, అక్కడ మనం వెళ్ళాక ఏం జరుగుతుంది, ఎలా ఉంటాం, వాటిని ఎలా ఆ మార్గాన్ని కూడా ముందే నిర్మాణం చేసుకోవడం ఎలాగా అనే విషయాలు. దృష్ట అదృష్ట. దృష్ట అంటే మనకు కనిపిస్తున్న ఈ లోకం, అదృష్ట అంటే పరలోకం. ఈ రెండిటికి ఐహిక ఆముష్మిక సాధనలు రెండు ఎలా చెయ్యాలనే విషయం ఈ రత్నమాలికని కంఠంలో ధరించిన వాళ్ళకి తెలుస్తుంది అన్నాడు. అందుకే దానికి అన్నిటికీ మూలమైనటువంటి విషయాన్నే తర్వాతి శ్లోకంలో చెబుతున్నారు. కపథ్యతరో ధర్మక కశుచిరిక యస్య మానసం శుద్ధం కపండితో వివేకీ పండితో వివేకీ కిం విషం అవధీరణా గురుషో. ఇవన్నీ ధర్మరాజు భారతంలో అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నల్లా ఉంటాయి ఈ శ్లోకాలు. ముందు ప్రశ్న ఉంటుంది, తర్వాత సమాధానం. ప్రశ్న సమాధానం రెండూ కలిపి ఒకే శ్లోకంలో ఇమిడించారని. అందుకే ప్రశ్న ఉత్తర రత్నమాలిక అన్నారు. ప్రశ్నకి ప్రశ్న, ఉత్తరం అంటే జవాబు. ప్రశ్నలు ఉత్తరాలు రెండూ కలిపి తయారు చేసినటువంటి అందమైన రత్నమాలయ్య. దీన్ని ధరించావంటే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అందులో మొదటగా ఏం చెబుతున్నారండి? కపక్షతరక, మనిషికి జీవితం అంతా మేలు చేసేది ఏది? ధర్మక. ధర్మం మాత్రమే మనిషికి మేలు చేస్తుంది జీవితం అంతా. మనం ఏదో బిడ్డలుంటే మేలు, సంపదలుంటే మేలు, బంధువర్గం ఉంటే మేలు, బలగం ఉండాలి దేనికైనా సరే. ఏమిటి బలగం ఏం చేస్తారమ్మా వచ్చి ఇక్కడ? ఎవడు రాడు, ఆపద వస్తే రావడానికి ఎవడు ఉండడు అక్కడ. నీ ధర్మమే నిన్ను కాపాడుతుంది, అనుమానం ఇలా. దాన్ని యక్ష ప్రశ్నలో ధర్మరాజు కూడా చెబుతాడు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మేణైవ హతాహంతి, ధర్మో రక్షతి రక్షిత, తస్మాత్ ధర్మం ధరిష్యామి మానో ధర్మో హతో అవధీత్ అంటాడు. సరిగ్గా ధర్మరాజును యక్ష ప్రశ్నలు రక్షించింది ఆ ధర్మమేగా. ఆయన పరిజ్ఞానం రక్షించలేదండి. 123 ప్రశ్నలకి జవాబులు చెప్పగానే సంతోషించాడు యక్షుడు. కొంగ రూపంలో ఉన్న యక్షుడు సంతోషించాడు. కానీ బాగా ఆనందం పొందింది ఎక్కడ అంటే 123 ప్రశ్నలకి చెప్పిన ఆయన ఏమన్నాడు అంటే, ఇన్ని ప్రశ్నలకి చెప్పినా నీ తమ్ముళ్ళలో ఒక్కడినైనా బతికిస్తానని నేను అనలేదు, ఆయన అనలేదు. కానీ ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నానయ్యా, దానికి నువ్వు సరైన నిర్ణయం చెప్పగలిగితే అప్పుడు నేను ఆలోచిస్తాను. ఈ మొత్తం ప్రశ్నలన్నిటికీ జవాబుగా ఆయన ఏమన్నాడు అంటే, ఎవడో ఒక్కడిని బతికిస్తాను, ఎవడు కావాలో కోరుకోమన్నాడు. ఇంతవరకు సమాచారానికి పరీక్ష, ఇప్పుడు సంస్కారానికి పరీక్ష. ధర్మరాజు ఒక్క క్షణం ఆలోచించకుండా నకులస్సతు జీవతు అన్నాడు. నకులుని బతికించండి. ఆశ్చర్యపోవడం యక్షుడు అంతయింది. 10,000 ఏనుగుల బలం కలిగిన భీముణ్ణి కోరుకోకుండా, యుద్ధం ముందు పెట్టుకుని పశుపతాస్త్రం కలిగినటువంటి అర్జునుడిని కోరుకోకుండా,
సవతి తల్లి కొడుకైనటువంటి నకులును కోరుకుంటున్నావేమిటయ్యా? నకులుడు చంపగలిగిన ప్రధాన వీరుడు ఎవరైనా కౌరవుల్లో ఉంటారా? ఎందుకు కోరుకుంటున్నావు? నకులుడు కేవలం అందానికి ప్రసిద్ధి. పాండవులు 5గురిలోకి బాగా అందమైన వాడు ఎవరు అంటే నకులుడు. ఆ మాట ద్రౌపదీదేవి చెప్పింది కాబట్టి మనం ఇంకేం పరీక్షలు చేయక్కర్లేదు. ఆవిడే స్వయంగా చెప్పింది. అందరిలోకి అందమైన వాడు నో డౌట్ నకులుడు అని చెప్పింది ఆవిడ. అంచేత నకులుడు కొన్నది కేవలం సౌందర్యమే. అటువంటి నకులుని ఎందుకు కోరుకున్నామంటే ధర్మరాజు వెంటనే అన్నాడు, నాకు ఈ 10,000 ఏనుగులు ఏమిటో, పాశుపతాస్త్రం ఏమిటో, గెలవడం ఏమిటో, ఓడిపోవడం ఏమిటో అవన్నీ నాకు తెలియదండి. మా నాన్నగారికి 2 భార్యలు, ఆయన ఇద్దరిని ఎందుకు చేసుకున్నారని ప్రశ్నించే హక్కు నాకు లేదు. అది ఆయన తండ్రి, నేను కొడుకు. కుంతి మాద్రి. కుంతి సంతానం 3 మేము ఉన్నాం, మాద్రి సంతానం 2 ఉన్నారు. మీరు అందరినీ బతికిస్తే మంచిదే, అంతకంటే కావలసిందే ఉంది. కానీ ఏమన్నారు మీరు? ఒక్కడనే బతికిస్తానన్నారు. మిగిలిన 4గురిలో నేను ఒక్కడిని కోరుకోవాలంటే నకులున్నే కోరుకోవాలి. ఎందుకంటే కుంతి సంతానంలో నేను ఒక్కడిని బతుకున్నానుగా, అందుకని మాద్రి సంతానంలో ఒక్కడిని బతికించండి, మా సవతి తల్లికి న్యాయం జరుగుతుంది అన్నాడు ఆయన. ఇది ధర్మం. సవతి తల్లికి న్యాయం చేసే స్థితిలో ధర్మరాజు ఉన్నాడు. అదే ధర్మరాజు పుట్టిన దేశంలో పుట్టి మనం కన్న తల్లికే అన్యాయం చేస్తాం. కన్న తల్లికే అన్యాయం చేస్తాం. కన్న తల్లిదండ్రులకే ఈ మధ్య ఇంకా జరుగుతున్నది ఏమిటో చూసా, మన పత్రికలు చూసి ఆశ్చర్యపోయా. వృద్ధులకి వివాహాలు చేస్తున్నారమ్మా, విచిత్రమైన సంప్రదాయం వస్తుంది. ఏమైపోతుందో తెలియదు సమాజం. వృద్ధులకి వివాహాలు చేస్తున్నారు, తోడు నీడాని తోడు మొదలెట్టారు ఇక్కడ. 70 ఏళ్ళ ఆవిడకి తోడు అవసరమా అండి? ఆలోచించండి. భర్త పోయాడమ్మా, 60 ఏళ్ళు, తోడు అవసరమా? అప్పుడైనా ఏకాంతంగా ఉండలేరా? భగవద్ధ్యానం చేయలేరా? పైగా ఎవరట ఇలాగే భార్యపోయిన వాటి. ఇదేమిటిది? నీకు నీ వారు లేరు, నాకు నీ వారు లేని వీరిద్దరునా? దీన్నే అధిక మాసం తద్దినం అంటారు. సరే, ఇప్పటికే ఏర్పడిందో పనికిమాలిన బంధం అయితే ఏదో అయిపోయింది, ఆ గొడవ వదిలేయకుండా ఇంకా పిల్లల్ని వాళ్ళ పలు వాళ్ళు చేసుకోమని ఈయన ఒక్కడో లేకపోతే ఈవిడ ఒక్కతో ఏదో ఓ ముద్ద తింటూ సుఖంగా గడిపేయకుండా మళ్ళీ కొత్త జోడోడు కావాలి. ఇక్కడ 30 ఏళ్ళ 35 ఏళ్ళ 60 ఏళ్ళకి జరుగుతున్నాయండి మన పత్రికల్లో వచ్చే. దాన్ని పెద్ద గొప్ప విషయంగా చెబుతున్నారు. దాన్ని సమాజంలో వాతావరణం చూడండి. పైగా ఎవరు చేస్తున్నట్టు వీరి పిల్లలు వారి పిల్లలు ఎందుకు చేస్తున్నారో ఆలోచించండి దయచేసి. వారు చూడాల్సిన అవసరం లేకుండా మళ్ళీ మీ ఏడుపు మీరు ఏడవండి. నమశివాయ. ఎంత గొప్ప సంతానం పుట్టారండి కలియుగంలో. ఇప్పుడు ఇన్నేళ్ళు అయిన తర్వాత 60 ఏళ్ళకి ఈ పెద్ద మనిషి చచ్చిపోతే 55 ఏళ్ళ ఆవిడకి తల్లికి పెళ్లి చేస్తాడా వీడు? మా అమ్మకి పెళ్ళేని దానికి ఆవిడ ఒప్పుకోవడమా? లేదా తండ్రికి ఏమో 70-60 ఏళ్ళు వచ్చాక భార్య అయిపోతే ఈయనకి కొత్తగా ఎవరో చూసి పెళ్లి చేస్తాడా? వాళ్ళు కలుస్తాయా మనస్సులు? ఇంక శరీరాల సంగతి చెప్పక్కర్లేదు. ఇంకా చావుగాలానికి లావు దుఃఖం అని. దీన్నే సామెత తెలుగులో చావుగాలానికి లావు దుఃఖం అంటారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాయి, భార్యో భర్తో పోయారు, దురదృష్టం ఎవరు కోరుకోరు, జరిగింది. ఇంక వదిలేయాలి ఆ విషయాన్ని. ఇంక ఏకాంతంగా అదో పెద్ద వరం అనుకోవద్దు, శాపం అనుకోవద్దు, ఏమి వద్దు, అదొక పరిణామం. అసలు నివృత్త అంటే అదొక పరిణామం అంతే. దాన్ని మనం భరించడమే, అదొక పరిణామం. ప్రారంధం జరిగింది. పోయిన వాళ్ళు ఎప్పుడు మంచివాళ్లే, ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళ తీపి గుర్తులు అంతే, లెక్క అయిపోయింది. ఓ ఫోటో పెట్టి దండ వేసి ఏదో తిది పెట్టి ఆవిడ పేరు మీద ఏమైనా కార్యక్రమం చేయదలుచుకుంటే ఆయనైనా అంతే. మిగిలిన సమయం అంతా శుభ్రంగా దేవాలయానికి వెళ్ళి ఓ దీపం పెట్టుకుని ఏదో ధ్యానం చేసుకుని అలా గడిపించి కదండి. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే సావుకారంగా లావు దుఃఖం అని ఇంకో దీనికి తోడు నీయడానికి ఒక సంస్థ ఏకంగా వీళ్ళని కలపడానికి. మళ్ళీ పిల్లలు చేస్తున్నారు పెళ్ళిళ్ళు, వాళ్ళు సహృదయం అంటే వాళ్ళకి ఎందుకు సహృదయం ఏం లేదమ్మా ఇందులో. ఇంకా మేము చూడడం మిమ్మల్ని మీరు పడండి. రేపు పొద్దున వీళ్ళకి ఏమైనా ఆస్తులు ఉంటే ఎంత గొడవ అయిపోతాయండి. నీ పిల్లలు నా పిల్లలు అనేది తేడా రాదా? పైగా వీళ్ళ బాధ్యత రేపు పొద్దున ఇందులో మళ్ళీ ఎవరైనా పోయారు మళ్ళీ 3వ పెళ్లి చేస్తారా? కర్మ త్రైమాసిక తద్దినంలాగా ఎన్ని చేస్తారు ఇలాగా? అసలు ఈ ఆలోచన ఎలా వస్తుందండి మనుషులకి? కలియుగంలో అన్ని న్యాయాలు అయిపోతున్నాయండి విచిత్రంగా. అన్ని న్యాయాలే. ఏదైనా మధ్య మానవత్వం. ఇది మానవత్వమా? ఇన్నేళ్ళు జీవితం తర్వాత అయినా ఒంటరిగా బతకడం అనేది అలవాటు అవ్వలేదా? ఒంటరిగా ఉండలేరా? ఇంకా ఈ తుంటరితనం కావాలా? తోడు నీడ దూడ పేడ అంటూను ఏమైపోయింది ఆ నీడ లేకపోతే? ఇదండి మనం ఆలోచించాల్సింది. ధర్మం ఎన్ని రకాలుగా పరిణమిస్తుందో చూడండి. కన్నతల్లికి న్యాయం చేసే రోజుల్లో ధర్మరాజు కొద్ది రోజుల క్రితం చేసిన పని ఏమిటంటే సవతి తల్లికి న్యాయం చేశాడు. ఆయన కూడా ఆవిడ చనిపోయింది, ఆవిడ కొడుకును బతికించండి. ఇప్పుడు ధర్మం యొక్క ప్రాధాన్యం చెప్పగానే జీవితం అంతా మనకి మేలు చేసేది ధర్మమే. ఆ మాటల్లో భారతంలో అరణ్య పర్వంలో వ్యాసుడు రాసిన మాట ధర్మో రక్షతి రక్షితః. అది ఎంత పెద్ద హిందూ ధర్మానికి సంబంధించి ఎంత పెద్ద సూక్తి అయిపోయిందో ఇవాళ అందరికీ తెలుసు. అది వ్యాసుని మాట, ధర్మో రక్షతి రక్షిత. అందుకని కః పథ్యతరో ధర్మః
జీవితాంతం నీకు మేలు చేసేది ఏదంటే ధర్మక. కశుచిరిక, ఏది నిజమైన శౌచం అంటే శుభ్రత. కళ్ళు చేతులు కడుక్కోవడం, స్నానం చేయడం ఇవన్నీ శౌచమేనండి, కాదని ఎవరు అనరు. శారీరక శుభ్రత తప్పనిసరిగా పాటించాలి, అందులో ఏమి తిరుగులేదు. ఆరోగ్యం దెబ్బతింటే పక్కవాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ అంతకంటే గొప్పది యస్య మానసం శుద్ధం, మనస్సు పవిత్రంగా ఉందా లేదా, దురాలోచనలు ఆ మనస్సులో ప్రవేశిస్తున్నాయా అని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ఆ పరిశీలన కూడా కంటే గొప్ప విషయం ఏంటంటే మహానుభావుడు జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతారు, వచ్చిన ఆలోచన వచ్చినట్టు తుంచేలేవా అన్నాడు. అసలు రాని వాళ్ళ దాన్ని తుంచేయి, వచ్చింది తుంచేయి, వచ్చింది తుంచేయి, బాణానికి బాణం వేసినట్టుగా తుంచేయి. మహావీరుడు ఎలా ఉంటాడంటే యుద్ధం చేసేవాడు అవతల వాడు బాణం వేస్తే తన దాకా రానివాడు మధ్యలో తుంచేస్తాడు. అర్జునుడు చాలా బాణాలు అలాగే చేశాడు. అర్జునుడు చాలా బాణాలు మధ్యలో తుంచేశాడు. అలాగే ఆలోచన కూడా వస్తుంటేనే తుంచేయాలండి మనం. నమశివాయ అనే ఒకే ఒక బాణంతో, పంచాక్షర బాణంతో తుంచేయాలి. నా రావడానికి వీళ్ళ నమశివాయ ముషేయి, నాకు అవసరం లేదు ఈ ఆలోచన. ఆలోచనలను ఆపగడం కంటే ఆలోచన లేకుండా చేసుకోవడం కంటే మోక్షం అనేది వేరే ఏమీ లేదు. 32,000 యోగ వాసిష్టం చదివి చెబుతున్న సారాంశంగా నిర్వాణ ప్రకరణంలో చిట్ట చివర వశిష్ఠుడు చెప్పినట్టు ఏమిటంటే నమోక్షం నభసపృష్టే నపాతాళే నభూతలే మనోక్షయో మోక్షయేవా అనడంతే. మోక్షం అనేది పాతాళంలో లేదు, ఆకాశంలో లేదు, స్వర్గంలో లేదు, ఎక్కడ లేదయ్యా. ఆలోచన లేకపోవడమే మోక్షం, అంతే. అది సాధించమని చెప్పాడు. ఆలోచనే జ్ఞాపకం, జ్ఞాపకమే అనుభవం. ఈ ఆలోచనలే మనల్ని పీడించేస్తున్నాయి. ఈ ఆలోచనలే మనల్ని పీడించేస్తున్నాయి. ప్రతి దాని గురించిన ఆలోచన, అత్యవసరమైనది ఏదైనా మనం ఆలోచించామంటే తప్పు లేదు. మీ మనస్సును మీరే పరిశీలించుకోండి, నా మనస్సును నేను పరిశీలించుకున్నాడు. ఎవరికి వారే, దీనికి ఎవరు మీరు ఎక్కువ నేను తక్కువ అని ఎవరు ఏమీ లేదు అక్కడ. పరిశీలించుకుని అనవసరమైన ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అందుకే ఆయన ఏమన్నాడు, మానసం శుద్ధం అన్నాడు, మనోరూపేక్షుకోదండ అన్నాడు లలితా సహస్రంలో. మనస్సు చెరుగ్గడ లాంటిది. ఎందుకని చెరుగ్గడలో పిప్పెక్కువ, రసం తక్కువ. ఇంత పెద్ద గడ ఉంటుంది, 4 గళ్ళ పెట్టి పెండగా 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 గ్లాసుడు రసం వస్తుంది. చెరుగ్గడలో పిప్పెక్కువ, రసం తక్కువ. మన మనస్సులో కూడా అంతే, పనికి మాలిన ఆలోచనలు ఎక్కువ, పనికొచ్చే తక్కువ. ఈ మనస్సు అనే చెరుగ్గడను తీసుకెళ్లి లలితాదేవి చేతుల్లో పెడితే రసమయం, మన దగ్గర పెట్టుకుంటే నాసమయం. ఏం కావాలో తెలుసుకోవాలి. అందుకే మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. 1-2 నామాల అర్థం తెలిస్తే లలితా సహస్రం మొత్తం తెలిసిందండి. మన దృష్టి అలా కాదు. 100 మందిని పిలవాలి, 16 పిండి వంటలు చేయాలి, మొత్తం అలంకారం చేయాలి. ఈవిడు చేసినట్టుగా ఇంకెవరూ చేయలేదని ఈనాడు జిల్లా అనుబంధంలో వెయ్యాలి. మనకు అది అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఆవిడ రెచ్చిపోవాలి, ఆ మొగుడిని గట్టిగా గెల్లాలి, ఆవిడ పెద్ద పారాయణ పెట్టాలి. మొత్తం మీద మళ్ళీ చెబుతున్నా బాగుపడుతున్నది మేమే, మా ప్రవచనం పెట్టిస్తారు అక్కడ. మీ పారాయణల వల్ల, మీ పిండి వంటల వల్ల మేము బాగుపడుతాం. మాలాంటి వాళ్ళందరికీ బోర్డు గిరాకీ వచ్చేసింది వేళ. ఆశ్చర్యంగా ఉందని జరుగుతుంది. నాకు ఒకసారి ఏమనిపిస్తుంది, నిజమే మనకి బాగుండడం కాదు, రోజు మనకు మాట్లాడడం మనకి ఇబ్బందే కదా. ఏం జరుగుతుంది అసలు లోకంలో? పారాయణ, పిండి వంటలు, నిర్వహణ, దానికి ఒక పెద్ద మైకు, అందులో అన్నీ చదవడం. లలితా శాస్త్రం మీరు మైకులో మంత్రాలు చదివేస్తారా? ఓ పక్క బీజాక్షరాలు ఉన్నాయని బ్రహ్మాండంగా చెబుతున్నారా? అవన్నీ చదివేస్తాయి. బజార్లో ఉండే చేపల చెరువులు ఏమన్నా ఇవి? చేపల మార్కెట్టే ఏమన్నా బజార్లో ఊరికే మాట్లాడుకోవడానికి? ఎలా చదివేస్తారండి ఓ పక్క బీజాక్షరాలు ఉన్నాయని చెబుతూ? అంటే దాని పెద్ద హడావుడి చేయాలి, అందరికీ తెలియాలి ఇక్కడ ఏదో జరుగుతుంది, అది అవసరం అంతే. మన మనసులో ఏమొచ్చింది, ఒక్క మనోరూపేక్షుకోదండ అన్న మాట అర్థమైతే ఆలోచనలు ఆగిపోతాయి, చాలు. అనవసరం అన్ని పనికి మళ్ళీ ఆలోచన. అందుకే యస్య మానసం శుద్ధం, ఎవరి మనస్సు పవిత్రంగా ఉంటుందో, ద్రోహ చింతన లేకుండా నిత్యం భగవత్ చింతనలో ఉంటుందో, అంతకంటే కావలసింది ఏదన్నాడు. పండితక, నిజమైన పండితుడు ఎవరు? శ్లోకాలు అప్పగించేవాళ్ళు, మొత్తం రామాయణం మొత్తం అప్పగించగలిగిన వాళ్ళు, సుందరకాండ నిత్యము పారాయణ చేసేవాళ్ళు, భాగవత సప్తాహాల్లో కొన్ని 100 సార్లు మొత్తం భాగవతాన్ని పారాయణ చేసిన వాళ్ళు. అంతేకాదు ఉపన్యాసాలు మాకు మళ్ళీ అనర్గళంగా, నాతో సహా అనర్గళంగా మాట్లాడేవాళ్ళు, ఓ బ్రహ్మాండమైన రెఫరెన్సులు ఇచ్చేవాళ్ళు, ఎన్ని గంటలు మాట్లాడినా గొంతు దెబ్బతిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. వీరెవరు పండితులను చెప్పడానికి వీళ్ళ. వివేకీ, వివేకానందులాగా ఎవరైతే మొత్తాన్ని విచక్షణ జ్ఞానం ఉంటాడో ఆయన మాత్రమే పండితుడు, అంతే లెక్క. వివేకం అంటే ఏది నిత్యం అనిత్యం, ఏది అనిత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, మనం చెప్పేదాన్ని మనం పాటిస్తున్నామా లేదా, కనీసం పాటించలేకపోతే ఆ ప్రయత్నమైనా చేస్తున్నామా లేదా, ఇది వివేకి. ఇప్పుడు ఈ పండితులు బిరుదులు మా కండువాలతో నిమిత్తంలా మీరందరూ పండితులు కావచ్చు. చేస్తున్న పని మంచిదా కాదా, అది లోకానికే నాకు ఉపయోగమా కాదా అని ఆలోచించడానికి కండువాలు అవసరం లేదండి. కమ్మని మనస్సు ఉంటే చాలమ్మా, హాయిగా ఆలోచించవచ్చు. పండితక వివేకీ కిం విషం అవధీరణ గురుషు. విషం అంటే ఏది జీవితంలో అంటే శంకరాచార్య చెబుతున్నారు,
గురువాక్యాన్ని తిరస్కరించడం ఉంది. చెబుతున్నటువంటి ఇటువంటి మాటల మీద విశ్వాసం లేకుండా ఏదో ఇలా చెబుతూ ఉంటారండి, అవన్నీ మా వల్ల అవుతాయా అని పక్కన పెట్టేయడం ఉంది. ఇంతకంటే విషం లేదు జీవితంలో అన్నారు. గురువాక్యము అనగానే గురువు ఏది చెబితే అది అనుకోకుండా, దయచేసి జ్ఞాన మార్గంలోనే ఉండాలి మనమంతా కూడా. కర్మ మార్గాన్ని ఉపదేశిస్తారు కొంతమంది, నేను చెబుతాను, దానికేముంది. కానీ అది ఎప్పుడూ పక్క నుంచి వ్యవహారమేది, పక్క నుంచి వ్యవహారమే. దాని కర్మ రహస్యాన్ని తెలుసుకుంటూనే ఉండాలి. మనం సనస్సుజాతీయంలో చెప్పుకున్నాం, ఆయుర్వేదంలో కషాయం తయారు చేసినట్టుగా ఎప్పటికప్పుడు కర్మ పరిపక్వత పొందుతోందా లేదా, దీని రహస్యం అది, దీని అంతరార్థం. ఇందాక చెప్పుకున్నా కదా, మర్రి చెట్టు రావి చెట్టు చుట్టూ తిరిగారు. ఎందుకు తిరగమన్నారు అని అడగాలి కానీ తిరిగితే కోరికలు తీయడం ఏంటండి? కోరికలకి రావి చెట్టుకి సంబంధం ఏమిటి అసలు? దానివల్ల ఏమవుతాయి? రావి చెట్టు చుట్టూ దిమ్మ కట్టడం వల్ల ఏం జరుగుతుందో గమనించండి. తెలుసా, రావి చెట్టుకి నీళ్లు అందాలి, అవి సరిగ్గా ఉండాలని దిమ్మ కట్టకూడదు. ఆకుల మీద నీళ్లు, కురిసిన నీళ్లు ఆకుల మీద ఉంటాయి, ఆకుల నుంచి కిందికి జారుతాయి, కిందికి జారిన నీళ్లు దూరంగా పడతాయి, అవి మళ్ళీ కింద నుంచి భూమార్గం ద్వారా లోపలికి ఎడతాయి, వేడుకంతే. మీరు దిమ్మ కట్టేశారనుకోండి, ఆ నీళ్ళు వెళ్ళే అవకాశం లేదు, దిమ్మ మీద పడతాయి, కూర్చున్నవాడు బురద అడుస్తుంది. అంటే చెట్టు చుట్టూ దిమ్మ అనేది కొన్ని రకాల ఊళ్ళో పంచాయతీ గద్దెలను కొన్ని ఉంటాయి, రచ్చబండ అంటారు, అటువంటి చోట మాత్రమే కడతారు, ఆ ఊరు మధ్యలో ఉన్న చెట్టు కాబట్టి. అంతేగాని బయట ఎక్కడో ఉన్న వాటికి మనం పుణ్యం కదా అని గద్దెలు కట్టాక ఎందుకంటే గద్దె కట్టారని దీపాలు పెట్టారు కండి. ఎందుకు పెట్టమన్నారు దీపాలు? అసలు అవసరం ఏమిటి? రావి చెట్టుకు దీపంతో పని ఏమిటి? జ్ఞానదీపాన్ని మన గుండెల్లో పెట్టుకోవడం మానేసి అన్ని చోట్ల దీపాలు పెడుతున్నాం మనం. ఒకరిని చూసి ఒకళ్ళు బాగా నేర్చుకున్నారు. మొత్తం ప్రతి ఊళ్ళో కోటి దీపాలే, ఇక ఒక చోట కాదు. ఇంకా హైదరాబాద్లో మొదలెట్టారు, మొత్తం వ్యాపించేసింది. అన్ని టీవీల వాళ్ళు కోటి దీపాలు, అన్ని చోట్ల కోటి దీపాలు. మళ్ళీ చెబుతున్నా, బాగుపడుతున్నది మేమే. తెగ పిలుస్తున్నారు ఇక్కడ. మీరు రండి, దీపం గురించి చెప్పండి. అంటే పాపం గురించి చెప్పకూడదు, దీపం గురించి చెప్పాలి. దీపాలు పెడితే పాపాలు పోతాయని చెప్పాలి. ఈ వ్యాపారమే నచ్చగే ఎడుతున్నాం మనస్సులో, ఇక్కడ వెళ్ళలేక. ఇక్కడ ఇదే కదా చెప్పమనేది ఎంతసేపు. జ్ఞానం ఎవడికి అక్కర్లా. కానీ శంకరాచార్య చెబుతున్నది ఇవనేమి ఉపయోగం ఏం లేదయ్యా. అవధీరణ గురువాక్యం అంటే అజ్ఞాన మార్గంలో నడవడం కాదు, జ్ఞాన మార్గంలో వెళ్ళాలి. నేనెవరు అని ఆలోచించాలి. మనస్సులో వచ్చే ప్రతి ఆలోచనని పుటం పెట్టినట్టు పరీక్ష పెట్టి తోసిపారేయాలి పక్కకి. ఈ ఆలోచన నాకెందుకు, ఈ ఆలోచనకి తోసేయి. అప్పుడు వాడు నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతాడు. ఇంకో మాట చెబుతున్నాడు, ఈవేళ అనేక రకాల ప్రేమ కలాపాలు, వ్యవహారాలు జరుగుతున్నాయి కదా, ఆ సాంగత్యం ఎంత దోషమో చెబుతున్నారు శంకరాచార్య. కొన్ని 100 ఏళ్ల క్రితం, 1200 ఏళ్ల క్రితం పుట్టినటువంటి మహానుభావుడు. మదిరేవ మోహజనక స్నేహక కేదస్యవో విషయాక కాభవవల్లి తృష్ణ కోవైరీ యస్త్వనుద్యోగ. మద్యం కంటే ఎక్కువగా మత్తు కలిగించేది ఇది అంటే వయస్సులో ఏర్పడిన స్నేహం అన్నారండి. ఆడ మగ మధ్యలో ఏర్పడే స్నేహము, ఆకర్షణ ఉంది. ఇక్కడ స్నేహ శబ్దానికి అర్థం అది ఫ్రెండ్షిప్ అని అర్థం కాదు, పవిత్రమైన అర్థం చెప్పకూడదు. ఇక్కడ సంస్కృతంలో స్నేహ శబ్దాన్ని అలాగే వాడారు. పైగా స్నేహానికి సంస్కృతంలో ఇంకో అర్థం ఏమిటో తెలుసా? నూనె జిడ్డు అని అర్థం. వయస్సులో ఉన్న ఆడ మగ మధ్యలో ఉన్నదంతా నూనె జిడ్డే. ఇంకా చెప్పాలంటే ఆమదం జిడ్డు. పిల్లలు ఇవాళ దేనికి లోనవుతున్నారో అందరికీ తెలుసు. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత, స్వేచ్ఛలు వచ్చిన తర్వాత శుభ్రంగా పాకెట్ మనీ కింద 1000 రూపాయలు ఇస్తున్నారమ్మా 10వ తరగతి అబ్బాయికి. వాడు చెడిపోయాడంటే చెడిపోడా, మన తప్ప వాడు తప్ప. ఏమన్నా అంటే ఒకటే లెక్క, మా అబ్బాయి ఊరుకోడండి, ఊరుకోకపోతే ఊరేసుకోమని. ఇక్కడ ఏమనని చెప్పు, ఏమవుతుందో చూద్దాం. అంత ధైర్యం మనకు ఉంటే కదా. ఎక్కడ ఊరేసేసుకుంటాడో. ఇలా 10వ తరగతిలోనే ఇలా మన బెదిరించేవాడు వీడికి ఇలా 1000 ఇస్తూ పోతున్నా. చివరికి మనం 1000 నోట్లతోనే ఊరేసుకోవాలి, రద్దయ్యాయి. కానీ వాడు బెదిరించాడు కదా అని ఇస్తూ పోతే మనం ఊరేసుకోవాలమ్మా. వాడు బెదిరిస్తే లొంగిపోవడమేనా? పైగా దాన్ని ఆ వయసులో దేనికి వినియోగిస్తాడు? క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తున్నాడు శుభ్రంగా. తల్లిదండ్రులే 2 లక్షలు క్రెడిట్ పెట్టేసి నీ ఇష్టం. వాడు తాగి తందనాలు ఆడాడంటే ఆడ్డా, ఎవరినో గుద్దేశారంటే గుద్దేయడా. అన్యాయంగా వేరే వాళ్ళు చచ్చిపోతున్నారు వీడు కాకుండా, ఈ కారు డ్రైవింగ్ కారణంగా. తల్లిదండ్రులు అదుపులో పెట్టకపోతే ఎవరు పెడతారండి? అదే చెబుతున్నది. ఈ వయస్సులో ఏర్పడే స్నేహాలు ఉన్నాయే, ఇందిరా పార్కు గ్యాంగ్ అంతా ఉన్నారే, ఇదంతా ఆవదం జిడ్డని చెప్పాడు.
మధురేవ మోహ జనక. ఈ స్త్రీ పురుషుల మధ్యలో స్నేహాలు చదువుకునే వయస్సులో ఏర్పడే ఉన్నాయే, పెళ్లి కాకముందు వేరే మొగాడుతో ఎటువంటి అనుబంధం పెట్టుకున్నా సరే అది వ్యభిచారం కింద లెక్క. మొహమాటం లేకుండా చెబుతున్నా, నీ అన్నదమ్ములు నీ తల్లిదండ్రులు తప్ప పెళ్లి కాకముందు వేరే మొగాడుతో క్లోజుగా ఉండడానికి వీల్లేదు. దానికి సహజీవనం అని పెట్టదు, దాని అసలు పేరు వ్యభిచారం. దాన్ని మనం గొప్ప పేరు పెట్టినంత మాత్రం గొప్ప పేరు అయిపోదు. పైగా కొంతమంది చేసే వ్యాఖ్యానాలు ఏమిటంటే పెద్దవాళ్లే, ఆ మాత్రం ఆడపిల్లలకి మగాళ్ళంటే బెరుకు భయము లేకుండా ఉండాలి అంటే ఈ ముందే ఇలా ఉండాలని. బెరుకు భయం ఏమిటమ్మా, ఇవాళ ఏమీ లేవు అసలు. అయినా అత్యాచారాలు ఆగట్లా గమనించండి. నిన్న మొన్నటి వరకు కనీసం అత్యాచారం చేసి ఆగేవాడు దుర్మార్గుడి వాడు చంపేస్తున్నాడమ్మా మనిషిని. బతికే హక్కు కూడా లేదు ఆడదానికి. అసలు దానికి మూలం ఈ స్నేహాలు కాదా? మనం వీటిని పరిహరించద్దా? వీటిని ఇలాగే కొనసాగిస్తాం. కో ఎడ్యుకేషన్ పేరు మీద వాళ్ళు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు పట్టించుకోరు, ప్రిన్సిపాల్ గారికి పట్టించుకునే అవకాశం లేదు. ఒకవేళ ఆయన పట్టించుకుని ఏమన్నా అంటే మీకు ఎందుకంటే ఆ గొడవంతా అని వీళ్ళే పెడతారు అక్కడికి. అమ్మాయిని అనడానికి లేదు, అబ్బాయిని అనడానికి లేదు. మరి మాస్టర్లు మాత్రం ఏం చేస్తారు? వదిలేశారు మొత్తం గాలికి. అదే మధురేవ మోహ జనక. పైగా ఆ వ్యామోహంలో ఉన్న వాళ్ళని గమనించండి. కులం లేదు, గోత్రం లేదు, పొడుగు లేదు, పొట్టి లేదు, వయస్సు పెద్ద లేదు, చిన్న లేదు, వరహీనం లేదు, వధూహీనం లేదు. వాడి ఇష్టం, వాడికి ఏది నచ్చితే అది. మనం కర్మకాల కాస్త వయోభేదం ఉన్న అమ్మాయిని చూస్తే అలా ఎలా కుదురుతుంది అంటాడు శాస్త్రం మాట్లాడతాడు. ఇక్కడ వాడు చూసుకుంటే మాత్రం పర్వాలేదంటాడు. ఇది మోహజనక. మద్యపానంలాగే మోహం కలిగిస్తుంది. అంచేత వయస్సులో ఉన్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని దూరంగా ఉంచాల్సిందే తప్ప ఏ రకమైన కార్యక్రమాల పేరు మీద కాలేజీల పేరు మీద మనం కలిసి కూర్చోబెట్టినా అది ప్రమాదానికే దారి తీస్తుంది కానీ ప్రమోదానికి దారి తీయదు. ఈ మాత్రం ధైర్యాలు ఏర్పడడానికి కలిసి ఒక చోట ఉండాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళ ధైర్యాలు వాళ్ళకున్నాయి. ఇది మనం గ్రహించాలి ఖచ్చితంగా. మధురైవ మోహ జనక కే దస్యవో విషయాక. నిజమైన దొంగలు ఎవరంటే విషయాలే. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం, ఇవే నిజమైన దొంగలండి. మనం ఏదో దొంగలు మనం ఏదైనా ఊరికెడితే ఇల్లు వదిలిపెట్టాం, దొంగలు ఏమైనా పట్టుకెళ్ళిపోతారేమో అని ఆలోచిస్తాం కదా. వాళ్ళు పట్టుకెళ్ళేది ఏం పట్టుకెడతారో మహా అయితే డబ్బులే కదా. వాళ్ళు రుబ్బురోలు ఎవడు పట్టుకెళ్ళి వాడు మొయ్యలేడు. పరుపులు పట్టుకెళ్ళేవాడు ఎవడు లేడు, వాడు మొయ్యలేడు. దుప్పట్లు తరగడాలు అంత హీనంగా ఎవడో ఆలోచించరు. ఆ మాత్రం వాడికి ఉన్నాయి. డబ్బులు మహా అయితే బంగారం, అంతేనా? ఇవాళ క్రెడిట్ కార్డులు వచ్చాక అది కష్టంగానే ఉంది. ఏదో పోనీ ఉంది, 10 కాసులు బంగారమో 10,000 డబ్బో పట్టుకుపోయాడు, మళ్ళీ సంపాదించుకొచ్చండి, ప్రమాదం వెళ్ళా. కానీ కన్ను ఒక రూపాన్ని చూసింది, ఆ రూపానికి సంబంధించి వ్యామోహంలో పడింది, ఎంత జీవితం నాశనం అయిపోయింది. మహావాళ్లే 60 ఏళ్ల వయస్సులో 70 ఏళ్ల వయస్సులో పడిన వ్యామోహాల కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారే, పదవులు పోగొట్టుకున్నారే, ప్రజల్లో పరువు పోగొట్టుకున్నారే. ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి పూర్వం నుంచి నిన్న మొన్నటి వరకు. అంచేత నిజమైన దొంగలు మన ఇంద్రియాలు తప్పితే బయట వ్యక్తులు ఎవరూ కాదు. బయట దొంగతనం ఏం జరిగినా మహా అయితే డబ్బు పట్టుకెడతాడు, బంగారం పట్టుకెడతాడు, మళ్ళీ కొనుక్కోవచ్చు, కొన్ని కష్టపడి కొనుక్కోవచ్చు. లేదు ఏదో పోలీసు కేసు పెడితే కొంత కాకపోతే కొంత మన బంగారం కాకపోయినా వేరే వాళ్ళదైనా మనకి ఇస్తారు ఏదో రకం. మరి ఇంద్రియాలు పట్టుకెళ్ళేటువంటి చేసేటువంటి దొంగతనంలో పోగొట్టుకున్న మనశ్శాంతి ఉంది, అదెవరిస్తారండి? అందుకే నిజమైన దొంగలంటే ఇంద్రియాలనయ్యా అన్నాడు. అవునా కాదా? అందులో అనుమానం వేద్దాం. ఇదే రత్నమాలిక. అందుకే దీన్ని కంఠస్థం చేస్తే ఎవరికి దుఃఖం అనేదే ఉండదు అన్నాడు. కంఠస్థం అంటే మనం ఏం చేస్తాం? మొత్తం కంఠస్థం అప్పగించడం కాదమ్మా, దాన్ని ఆచరణలో పెట్టడం ఖచ్చితంగా. అందుకని కేదస్యవో విషయాక. ఇప్పుడు కా భవవల్లి. అసలు ఈ సంసారం అనే తీగ ఎందుకు ఇంత బాగా పెరిగిపోతుంది తీవ్రంగా? ఇందాక మర్రి చెట్టు చెప్పినట్టుగా ఓడలేసి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి లేచి మళ్ళీ ఓడలేసి ఎందుకు ఇంత తీవ్రంగా పెరుగుతుందంటే తృష్ణ, ఆశ కారణంగా. ఇదివరకే ఎన్నోసార్లు చెప్పుకున్నాం దీనికి వ్యాఖ్యానం. ఆశ అనేది ఎటువంటిది అంటే ఆశానామ మనుష్యాణం కాచిద ఆశ్చర్య శృంఖల యయాబద్ధా ప్రధావంతి ముక్తాస్తిష్టంతి పంగువతు. ఆశ అనేది గొలుసేట. ఆశ బంధిస్తుంది మనిషి. కానీ ఇది ఎటువంటి బంధనం అంటే మామూలుగా ఏదైనా గొలుసుతో బంధిస్తే బంధింపబడిన మనిషి అక్కడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళలేడు, అంతే కదా? బంధింపబడ్డాడు కదా. ఆ బంధనాలు లేనివాడు తిరుగుతాడు. ఆశ అనే బంధనానికి లోనైన వాడు తిరుగుతూ ఉంటాడు ప్రపంచం అంతా ఆశలు తీర్చుకోవడానికి. ఆ ఆశలు లేని దదీచి మహర్షి లాంటి వాడు ప్రాణాలు కూడా తీసుకుంటాను నిశ్చింతగా కూర్చుంటాట, హాయిగా కోరికలు లేనివాడు. నాకేం ఇబ్బంది లేదు రా అబ్బాయి, మా ఆవిడ రాకుండానే ప్రాణం తీసుకోమన్నాడు ఆయన. ఆయనకి ఏ ఆశ లేదు. పోనీ నా శరీరం దేవతలకు ఉపయోగపడుతుంది కానీ అనుకున్నాడు ఆయన. బ్రహ్మజ్ఞానం అంటే ఆయన మనమా? ఒక 1000 చీరలు బీరువాలు నిండా ఉన్నా సరే 2 చీరలు దానం ఇయ్యాలంటే మనస్సు రాదండి. దానికి ఒక గంట ప్రయత్నం చేసి అటు తిప్పి ఇటు తిప్పి ఏమీ పనికిరాదు కదా, చిరుగులు కూడా ఉన్నాయి కదా, అప్పుడు తీస్తాం దానానికి.
ఇక్కడికి 4 బీరువాల చీరలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడితే 1000 తేల్తాయి, అనుమానం ఏంలా. కోట్ల డబ్బులు ఉన్నా సరే 10 రూపాయలు ఇవ్వాలన్నా సరే ఆలోచనేనండి ఎక్కడికైనా. ఏమి అందులో కోట్లో 10 పోతే ఎంత, 100 పోతే ఎంత. ఎవరికైనా కాస్త ఉపకారం చేయాలంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రత్యుపకారం ఆశించకుండా మనం చెయ్యం. ఇంత చేసాం, వాళ్ళు ఏం చేశారంటాం. ఏమీ ఆశించకుండా ఏమీ చేయలేమా? మనకు అవసరమే లేదని పూర్వం వాళ్ళండి నిధులు ఎక్కువగా ఉంటే తులసికోట దగ్గర కానీ నూతి దగ్గర కానీ గొయ్యి తవ్వి పాతి పెట్టేసేవారండి, రాగి బిందెల్లో పెట్టి. దాంట్లో కొన్ని రకాల నాణ్యాలు, సుగంధ ద్రవ్యాలు ఇవి వేసేవారు చెడిపోకుండా. అలాంటి వాళ్ళ దృష్టి ఏమిటి, మనకి ఎక్కువ ఉంది, ఈ సొమ్ము ఇంట్లో ఉంటే పిల్లలు చెడిపోతారు, అందుకని దాచేస్తే ఎవరో ఒకరికి దొరుకుతుంది. ఎవరికి దొరుకుతుందో తెలియదండి. ఎంత ఎంత త్యాగమూర్తులు ఉన్నారండి. నిధి నిక్షేపాలంటేవి ఇప్పటికీ ఎవరైనా పొలం కానీ ఇల్లు కానీ స్థలం కానీ ఉంటే దస్తావేజుల్లో ఇక్కడ ఉండే నిధి నిక్షేపాలు సహా అని రాస్తారు. ఏమున్నాయండి నిధులు ఇక్కడ ఎడారి భూముల్లో? ఆ మాట ఎందుకు రాస్తారు గమనించండి. నిధి నిక్షేపాలు సహా. నిధులు అంటే డబ్బు దాచినవి, నిక్షేపములు అంటే బంగారము రత్నాలు దాచినవి. అలాంటివన్నీ ప్రత్యేకంగా దాచిపెట్టినవండి. పైగా ఇందులో మొక్కుబడి కూడా ఉంటుందండి ఒకటి ఖచ్చితంగా. ఈ నిధి దాచడం వల్ల ఫలానా జరుగుతుందని దాస్తున్నాను అంటే అది జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఏమీ కోరిక లేకుండా దాచినవి కూడా ఉన్నాయండి. అంతటి త్యాగమూర్తులు పుట్టిన దేశంలో పుట్టి వేళ 100 రూపాయలకి 1000 రూపాయలకి కక్కుర్తపడే స్థితికి వచ్చాం మనం. 1 రూపాయి కూడా త్యాగం చేయగలిగే పరిస్థితి లేదు. దానికి సమాధానంగా చెబుతున్నారన్న కా భవవల్లి తృష్ణ. ఈ తీగ, సంసారం అనే తీగ ఎందుకింత పెరిగిపోతుందని ఈ ఆశ ఎంతకీ తీరదయ్యే. నేను కూర్చున్న పీఠ మీదే నా కొడుకు కూర్చోవాలంటాడు, ఆయన కూర్చున్న పీఠ మీదే మళ్ళీ మనవడు కూర్చోవాలంటాడు. ఇదివరకు ప్రాంతీయ పార్టీలు ఉండేవి, లేవు. ఇప్పుడు కులం పార్టీలు వచ్చాయి. అందులో కూడా దారుణం, కుటుంబ పార్టీలు వచ్చాయి. ఆ పార్టీ అంతా కుటుంబమే ఉంటారు, ఇంక వేరే వాడు ఉండడు. మహా అయితే ఓ కులం ఉంటారు, వేరే వాళ్ళు ఉండరు. ఇప్పుడు మొత్తం ఎంత రగడ జరుగుతుందో చూడండి దేశం అంతా కులం కారణంగా. అమాయకంగా పాపం అదే కులంలో ఉన్న మంచివాళ్ళు మాటకు గురవుతున్నారే అన్యాయంగా. మాకేం సంబంధం లేదండి, కానీ మరి పడుతుంది, మరి కులం ముద్రపడ్డాక తప్పదు అది. వీటన్నిటికీ సమాధానం ఈ ఆశ. నేను ఈ దేశాన్ని పరిపాలిస్తున్నా, 5 ఏళ్ళు నాకు అవకాశం ఇచ్చారు, అన్ని మంచి పనులు చేస్తే 5 ఏళ్ల తర్వాత మనం పరిపాలించకపోయినా శాశ్వతంగా చెప్పుకుంటారండి. ఆ మంచి ఆలోచనలు పాలకులకు రావాలని భగవంతుడిని ప్రార్థిద్దాం. అంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు. 10 నిమిషాలు పర్వాలేదా? నాకు ఓపిక ఉంది, చెబుతాను. అందుకని ఈ ఆలోచనలు నిజంగా పరిపాలన ఏదో 30 ఏళ్ళు ఉండాలి, 60 ఏళ్ళు ఉండాలి, 70 ఏళ్ళు ఉండాలి, అందుకోసం పునాది ఈ కాంక్ష కాదు. మనకి ప్రజలు అవకాశం ఇచ్చినటువంటి 5 ఏళ్ళు వాళ్ళ కోసమే పనిచేస్తూ నిస్వార్థంగా వాళ్ళు నిజంగా బాగుపడేటువంటి ఆలోచనలు చేస్తే శాశ్వతంగా చెప్పుకుంటారండి. 5 ఏళ్ల పాలన 500 ఏళ్ళు చెప్పుకుంటారు. కృష్ణదేవరాయల పాలన ఇప్పుడు చెప్పుకోవట్లేదా? రామచంద్రమూర్తి ఎప్పటివాడు త్రేతాయుగం ఎప్పటికి చెప్పుకోవట్లేదా? శివాజీ మహారాజుని ఎప్పటికి చెప్పుకోవట్లేదా? ఆంధ్రదేశాన్ని పాలించిన ఎంతో మంది మహారాజుల గురించి ఇప్పుడు చెప్పుకోవడం. పుట్టు శ్రీరాములు గారి త్యాగాన్ని ఎప్పటికి చెప్పుకోవట్లేదా? ప్రకాశం పంతులు గుండె చూపించిన త్యాగాన్ని ఎప్పటికి చెప్పుకోవడం లేదా? వాళ్ళ జీవితాల్లో మిగిలిపోయినవి అవే కదా. అలాంటి బుద్ధి కనుక ఉంటే శాశ్వతంగా ఉండిపోతారు, అనుమానం వెళ్ళ. అటువంటి మంచి ఆలోచన ఉండాలి. అందుకని ఇంకా నేను తప్ప ఇంకెవడు ఉండడానికి వీలేదని ఆలోచిస్తే ఆలోచనలు వేరుగా ఉంటాయి. మొత్తం ఈ వ్యవహారానికి కారణం భవవల్లి, సంసారం అనే తీగని, ఈ పదవి అనే తీగని ఇలా పెంచుకుంటూ పోతున్నాం మనం. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు, కా భవవల్లి తృష్ణ. ఇప్పుడు మనుషులకి ప్రధాన శత్రువు కో వైరి యస్త్వనుద్యోగ. మనిషికి ప్రధాన శత్రువు ఏది అంటే సోమరితనాన్ని మించిన శత్రువు లేదు అంటున్నారు ఆచార్య శంకర్. ఇవాళ దురదృష్టవశాత్తు ప్రభుత్వాలే ప్రజల్ని సోమరులను చేస్తున్నాయి. నాకు వ్యాఖ్యానించడానికి ఎటువంటి మొహమాటము లేదు. మీరేం పని చేయకండి, ఇంటికి రేషన్ పంపిస్తాం అంతే. మొత్తం సోమరపోతులు అవుతారు ఖచ్చితంగా. నువ్వేం పని చేయక ఇంట్లో కూర్చో, నీకు ఇచ్చేస్తాం. ఫలానా కులంలో పుట్టావు కాబట్టి 15,000 ఇచ్చేస్తాం, ఇంకో కులంలో పుడితే 25,000 ఇచ్చేస్తాం. మనం ఎలా తయారైపోతున్నాం, ఇంకా ఎవడిస్తాడని ఎదురు చూస్తున్నాం. ఇంజనీరింగ్ పేరు మీద పిల్లలు చదువుతున్నారు, కానీ చదువు రావట్లా. అలాగని ఉద్యోగం చేస్తారంటే ఉద్యోగం పనికిరాడు వాడు. చదువు అయితే అయిపోయింది, ఉద్యోగానికి పనికిరాడు. ఇవాళ ఉద్యోగ సమస్య లేదండి, ఉద్యోగిత సమస్య. అది ఆ మాట తేడా గమనించండి. నిరుద్యోగం సమస్య కాదు, నిరుద్యోగిత. యోగ్యత లేని మనుషులు తయారవుతున్నారు. వీళ్ళని ఒకవేళ ఉద్యోగానికి ఎవరైనా పిలిచినా పనికిరారు. ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, ఏ లెక్కలు రావు. ఇంజనీర్లకి స్కేలు పట్టుకోవడం రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐఐటీలో చేరిన వాళ్ళే అలాంటి వాళ్ళు ఉన్నారు.
అందుకని ఏమైనా మొత్తం సోమరపోతుల కింద తయారు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివాడు కాబట్టి చేసే ఇస్త్రీ పని చేయడు. వరకు ఇస్త్రీ పని చేసేవాడు ఈయన. ఇస్త్రీ పని చేయడు, పైగా తండ్రి చేస్తుంటే ఆక్షేపిస్తాడు. ఈ స్త్రీవాడు కొడుకుని చెప్పుకోవడం నాకు అవమానం, వాడి చేతి కూడా మానిపించాడు. మొత్తం ఆ జడ్డ కోతి మన వల్ల జరిచిందని. నువ్వు ఈ పని చేస్తే నాకు అవమానం నాన్న అని మానేయమన్నాడు. ఈయన బాధపడలేక ఆయన మానేశాడు. ఆయన మానేశాడు, ఈయన మానేశాడు. ఈయన ఇంజనీరింగ్ తర్వాత ఈయనకి ఉద్యోగం లేదు, ఈ స్త్రీ పని మానేశాడు. అంటే కొత్త పని రాలా, ఉన్న పని పోయింది. ఇప్పుడు సోమర కింద మిగిలాడు ఇక్కడ. తండ్రి ఏం చేశాడు, 30 ఏళ్ళు వచ్చే బాగుండదని పెళ్లి చేశాడు. అయింది ఇది లెక్కేది. ఇప్పుడు తప్పదు కదా, పెళ్లి చేసాడే మన సహా మామూలుగా ఉంటారా? అంతే. ఏడాదికి ఒక కొడుకు, ఇంకో ఏడాది కూతురు, ఇద్దరు బయలుదేరారు. అక్కడి నుంచి డబ్బు లేని కారణంగా, సోమరపోతుగా ఉండడం కారణంగా భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చాయి. నేను పనికి మాలిన వాడిని చేసుకుంటాను, ఈవిడ ఎప్పుడో వదిలేసిపోతుంది ఒళ్ళు మడిపోయి, ఈ సోమరపోతును భరించలేక. అప్పుడు మళ్ళీ ఏమయ్యాడు, వీడి తండ్రికి భారం అయ్యాడు. జరుగుతున్న చరిత్రలో చెబుతున్నాను నేను మొత్తం అని. ఇది సోమరితనం అంటే. కో వైరి అంటే యస్త్వనుద్యోగ. అసలు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవడం ఉందే, అంతకు మించిన శత్రుత్వం లేదన్నారు. ఆ పని లేదు, మనకి సంపాదించాల్సిన అవసరం లేదు, పుస్తకాలు చదువుకోవచ్చు హాయిగా. పని మధ్యలో ఖాళీ ఉన్నా పుస్తకాలు చదువుకోవచ్చు. ఎందుకు వచ్చిందండి? ఇంకొక శ్లోకం చెప్పుకొని 4 ప్రశ్నలకు జవాబులు చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. కిం మరణం మూర్ఖత్వం కిమనర్ఘం యదవసరే దత్తం. కిం మరణం మూర్ఖత్వం కిమనర్ఘం యదవసరే దత్తం. ఆమరణం కిం శల్యం, ఆమరణం కిం శల్యం, ప్రచ్ఛన్నం యత్కృతం పాపం. కిం మరణం, మనిషికి మరణం ఏది అంటే మూర్ఖత్వాన్ని మించిన మరణం లేదన్నాడు. మూర్ఖత్వం అంటే వాడికి తెలియదు, ఇంకోటి చెబితే వినడు. ఇదే లెక్క నిర్వచనం. వాడికి తెలియదు, తండ్రో తల్లో పెద్దవాళ్ళు చెబితే వినడు. నువ్వేంటి చెప్పేది అంటాడు. ఇవాళ మొత్తం 1వ తరగతి కూరాడు, డాడీ నీకేం తెలియదు అంటాడు. ఎంత గొప్ప మాట వచ్చేసింది ఆయనకి. 1వ తరగతి వాడు. వీడు వయస్సు ఎంత, వీడు బతుకెంత. వాడు అప్పుడే డాడీ మమ్మీ నీకేం తెలియదు అంటే, డాడీకి మమ్మీకి తెలియకుండా ఈయన ఆకాశం నుంచి పుట్టాడు ఇక్కడ రాలిపడి. అంటే ఏంటి, వాడికి ఏదో ఇంగ్లీష్ బొట్లేరు మొక్కలు 4 వచ్చేసాయి అక్కడ. వాడు ఏదో మాట్లాడేస్తాడు. ఈ మమ్మీ గారు పాపం అలా మాట్లాడదు, నీకేం తెలియదు మమ్మీ అనేస్తాడు. ఇలా ప్రశ్నించి ఇది ఇంతకంటే మూర్ఖత్వం ఉందా? నేను రైల్లో ప్రయాణం చేస్తుంటే ఒక ఇల్లాలు, ఆయన ఆవిడ భర్త వచ్చారు, ఏదో దండం పెట్టారు వెళ్ళారు. కానీ ఆ ఇల్లాలు మళ్ళీ భర్తను అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ వచ్చిందండి. మొన్న ఎప్పుడో 3 నెలల క్రితం జరిగింది. పేరు అనవసరం, నేను ఉన్న విషయం చెబుతున్నా. నాకు కళ్ళనీళ్ళు వచ్చాయి నిజంగా. ఇలాంటి కష్టాలు ఉంటాయా? వచ్చి అవధాని గారు ఏమనుకోవద్దు, ఒక్క మాట మీతో చెబుతాను, ఇక్కడ దొరికారు కదా అంది. మీరు కొంచెం చెప్పండి ఈ మాట. ఏమిటమ్మా అన్న. మీ ప్రవచనాలు విని నేను చేస్తున్న ఉద్యోగం మానేసి పిల్లలకి భర్తకి సేవ చేస్తున్నానని చెప్పింది. నాకు అనవసరం ఇదంతా అని. నాకు విని ఇంట్లో కూర్చుని సుఖంగా చూసుకోవచ్చు కదమ్మా, ఎందుకు వచ్చేది 4,000 5,000 రాకపోయినా ఏదో 1,00,000 రూపాయలు వస్తే వేరే విషయం అండి. 4,000కి 5,000కి ఉద్యోగాలు దేనికండి పని లేక? ఆ మాత్రం భర్త భార్య ఎవరో ఒకరు సంపాదిస్తున్నారుగా. ఈ 5,000కి ఉద్యోగాలు చేసి ఏంటంటే ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు అండి. బాగుందమ్మా, ఆయన వేడి నీళ్ళు, నువ్వు చన్నీళ్ళు, పిల్లలకి కన్నీళ్ళు అయ్యాయి. ఇక్కడ ఈ చిన్న ఉద్యోగాలు చేసేవాడు మానేయడం మంచిది. ఊరికే రోజంతా శ్రమ, ఆ స్కూల్లో పడి పాఠాలు చెప్పడం, హోంవర్క్, పేపర్లు తిద్దడం, దిక్కుమాలిన పని. ఇంటికి వచ్చేసరికి ఏం లేదు, ఇక్కడ నీరసం మిగిలింది. ఇక ఈ 4,000 ఆయన తెచ్చే దాంట్లో సర్దుకోలేమా? ప్రమాదం వచ్చిందా ఇప్పుడు? నిజంగా ఇల్లాలు ఇంట్లో ఉండా పనులను చూసుకుని సర్దుకోవచ్చు కదా. పాపం ఆవిడ మానేసిందిట, చేస్తుంది. సరేనమ్మా బాగానే ఉంది కదా అన్నాను నేను. అలా కాదండి, మా అమ్మాయి నన్ను ప్రశ్నిస్తుందండి, 3వ తరగతి చదువుతున్న అమ్మాయి. వై మమ్మీ సో మెనీ ఆర్ వర్కింగ్, యు ఆర్ నాట్ వర్కింగ్ అందుటండి. ఇది ఆవిడ బాధ. నాకు నిజంగా ఏం చెప్పాలో తెలియలేదమ్మా. నేను చెప్పడం తప్పైన తల్లి, నువ్వు ఉద్యోగంలో చేరిపోని చెప్పింది. ఇదేంటి పరిస్థితి? 3వ తరగతి చదివామ్మా అంటే 7 years, 7 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్ తల్లులందరూ పనిచేస్తున్నారట. ఇప్పుడు ఇప్పుడు జాబ్ చేయకపోతే అమ్మాయికి అవమానం. అది గోమె కొట్టేద్దా అనుమానం లేకుండా పిల్లని. నువ్వేం ఆలోచిస్తున్నావు అసలని? ఆలోచన అదే అండి ఆలోచించేది. నీ ఫ్రెండ్స్ పిల్లలందరూ తల్లులందరూ ఉద్యోగం చేస్తే మీ అమ్మ కూడా చెయ్యాలా? అలా ఆలోచించడమే తప్పని పిల్లలకి చెప్పొద్దు అసలు. నీ కోసం, నీ అక్కగారి కోసం, మీ నాన్న కోసం నేను ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చొని నానాయాత్ర పడుతుంటే నేను నాట్ వర్కింగా? 2,000 3,000 కోసమో బ్యాగ్ వేసుకుని బయటికి వెళ్ళిపోతే ఎలాట్ వర్కింగా? ఇంట్లో కూర్చునే తల్లి లోకుగా ఉందా ఇక్కడ? ఇప్పుడు ఇంట్లో ఉండడం వల్ల కదా దేవుడి దగ్గర దీపం పెడుతోంది, ఏదో స్తోత్రం చదువుకుంటుంది. పాపం మన కోసం ఉపవాసాలు చేస్తుంది, దీక్షలు చేస్తుంది, పిల్లల కోసమే సమస్తం అని. ఇవి లోకుగా ఉందా మరి? బికాజ్ ఆఫ్ నాట్ వర్కింగ్. దేశం మొత్తం 3 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి ఎలా తయారయ్యారంటే డబ్బు సంపాదిస్తేనే పని.
ఆ ఇల్లాలు చెప్పిన మాటకి నాకు ఏం సమాధానంలో చెప్పారు, అమ్మా నువ్వు చెప్పిన మాటని ఎక్కడో అక్కడ నేను జనానికి అందజేస్తానమ్మా అన్నాను. నేను చేయగలిగింది అది. నా చెవులో పడేసావు కదా, నేను ఒక 1000 చెవుల్లో పడేస్తాను నేను అన్నాను. 10 మందికి జ్ఞానం కలిగిన మంచిది. అలా అవమానించకూడని వద్దమ్మా. ఎవరైనా చిన్నపిల్లలు ఇలా జాబ్ గురించి ఉద్యోగాల గురించి పడితే నోరు మూసుకోమని చెప్పండి. ఇంట్లో ఉండి చేసేటువంటి పనికి లక్షలు ఎవరు జీతాలు ఇచ్చినా సరిపోదని ఆడవాళ్ళు చేస్తున్నారు. మరి లండన్లో ఒక సంస్థ వాళ్ళు కావాలని, ఇప్పుడు కాదండి, నేను 30 ఏళ్ల క్రితం ఈనాడు సంపాదకీయంలో చూశాను ఈ వార్త. 30 ఏళ్ల క్రితం. అప్పుడు లండన్లో ఒక సంస్థ వాళ్ళు ఇంట్లో భారతీయ మహిళలు ప్రత్యేకంగా ఇంట్లో ఉండేవాళ్ళు చేసే పనికి, వాళ్ళు బట్టలు ఉతికినందుకు, ఇల్లు ఊడ్చినందుకు, అన్నం వండినందుకు, ఇవన్నీ మామూలుగా ఉండే లెక్కలు కట్టేస్తే నెలకి 35,000 జీతం ఇచ్చారండి వాళ్ళు. 35,000 ఇప్పుడు 30 ఏళ్ల క్రితం. ఇప్పుడు 70,000 సరిపోదండి అది. ఇప్పుడు ఇంట్లో ఉంటున్న ప్రతి మహిళ ₹1,00,000 భర్తకి పిల్లలకి ఆదా చేస్తున్నట్టు లెక్క, ఆవిడ చేస్తున్న సేవ వల్ల. అందుకే సంస్కృతంలో కూడా అటువంటి ఇలాలని లక్షణాంగి అన్నారు. 1,00,000 పెట్టేసి అక్కడ లక్షణంగా కాపురం చేసుకుంటుంది ఆవిడకేమండి అన్నారు. ఇంట్లో కూర్చొని నానాయాతంలో పడుతున్నటువంటి తల్లి లోకువైందా సంపాదించకపోవడం వల్ల. నెలంతా పనిచేసి ఇంత చేస్తే 3,000 4,000 పడుకు ఏదో చీటీపాట కట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇక్కడ ఎందుకు మనకు వస్తుంది ఆ సొమ్ము? ఇంటెత్తు కూడా సరిపోదే. ఆ మాత్రానికి అది మానేసేస్తే ఇంట్లో పిల్లని భర్తలను చూసుకోవచ్చు, ఇల్లంతా శుభ్రంగా చూసుకోవచ్చు, 4 మంచి పుస్తకాలు చదువుకోవచ్చు, ఎంత జ్ఞానం పొందొచ్చు, ఆ ఇల్లాలు పిల్లలకి ఎంత అందించవచ్చు. అందుకని పిల్లలకి ఎప్పుడు డబ్బు విలువ కాదు, మానవత్వపు విలువ, శ్రమ విలువ, త్యాగం విలువ చెప్పాలి. ఏ ఇల్లాలు ఇంట్లో ఖాళీగా కూర్చోదండి. నన్ను అడిగితే మొగాడైనా ఇంకా కూర్చుంటాడేమో కానీ ఖాళీగా కూర్చుండే ఇల్లాలు ఈ దేశంలో లేరమ్మా. అలాగా ఏదో పని చేస్తాడు. మేము పూర్వకాలంలో మాకు బ్రాహ్మణుల్లో వితంతువులను చూసామమ్మా. వాళ్ళు ఒత్తులు చేసుకునేవారండి. మా మామగారు సహా మాకు కుటుంబంలో పెద్దవాళ్ళు వితంతువులు అయితే ఖాళీగా కూర్చోవడం ఎప్పుడు చూడాల. ఏదో ఇంత కొబ్బరి చెప్పోడు పెట్టుకుని, అందులో ఇంత విభూతి వేసుకుని, ఆ దూది ఎక్కడ పెట్టుకుని ఎలా నలుపుకుని ఒత్తు చేసి కార్తీక మాసంలో ఉపయోగిస్తాయి. అంతేగాని ఈ ఒత్తి ఖరీదంతా దీనివల్ల ఏం ఆలోచించలేదని ఖాళీగా ఏం కూర్చుంటామమ్మా అని పురాణాలు వింటూ కూడా ఒత్తులు చేసుకునేవాడు. అంతటి శ్రమజీవుల్ని మనం చూసామే. ఇవాళ ఎందుకండి ఇలా నాగరికత? ఇదంటే ఇంగ్లీష్ మీడియం వల్ల మనం సాధించింది. 3వ తరగతి అమ్మ 7 ఏళ్లు లేని గుంట తల్లిని ప్రశ్నిస్తుందా? మీడియం ప్రభావం అమ్మ, అనుమానం ఎలా. విదేశీ భాషతో పాటు విదేశీ నాగరికత, విదేశీ సంస్కృతి తల్లిదండ్రులు నిలబెట్టి ప్రశ్నించడం కూడా వచ్చేసింది ఈ దేశంలో. దీనికి అడ్డుకట్ట వేయకపోతే మొత్తం జాతి నాశనం అయిపోతుంది. అసలు తల్లిని కానీ తండ్రిని కానీ పిల్ల ప్రశ్నించాలంటే ఎంత ధైర్యం ఉండాలండి. ప్రశ్నించడం అంత అవసరమా? వాళ్ళు ఎవరైనా అవినీతి పని చేశారా? తాగారా? తందనాలు ఆడారా? పిల్లల కోసం త్యాగాలు చేస్తుంటే వాళ్ళని ప్రశ్నిస్తారా? ఆ స్వేచ్ఛ పిల్లలకు అవసరమా? బొడ్డోడన వాళ్ళకి మనం గట్టిగా ఉండక జరుగుతుందమ్మా. ఇలాగా నువ్వు మీ నాన్న బతుకున్నారంటే నేనే కారణం, నోరు మూసుకోమని చెప్పండి. ఇలా ఎవరైనా పిల్లలు అడిగితే ఖచ్చితంగా. ఇంట్లో ఉండేవాళ్ళు లోకువయ్యారా? నా తల్లి కానీ, నా అక్క చెల్లెళ్ళు కానీ, ఎవరు కానీ, చివరికి మా అన్నదమ్ముల భార్యలు కానీ ఎవరు ఉద్యోగాలు చేయలేదండి. మా కుటుంబం శాంతంగా ఉన్నామంటే నా తల్లి కారణం, నా వదినల కారణం, నా అక్కయ్యల కారణం. వాళ్ళు ఎవరు ఉద్యోగాలు చేయాలి. ఇప్పుడు ఆధునికంగా ఉన్నవాడు నా భార్య సహా అవసరమేం లేదు. కానీ మేము ఇలా ఉన్నామంటే వాళ్ళే కారణం అండి. వాళ్ళని ఎంత గౌరవించాలి? ఉద్యోగం చేసేవాడు కంటే రెట్టింపు గౌరవించాలి. ఇంట్లో త్యాగం చేస్తుంది ఆవిడ. ఇది మనం నేర్పాలి ఖచ్చితంగా. ఎంతసేపు ఈ సోమరపోతానికి అసలు ఆ మాట తెలియదు ఎవరికి. కిం మరణం మూర్ఖత్వం. వాళ్ళ పిల్లల్లోనూ యువతరంలో వ్యాపించిన ఒక మూర్ఖత్వం ఏమిటి అంటే, ఏదో వాళ్ళు అక్కడ ఏదో విన్నారు అదే నిజం అనుకుంటారు. అంతే ఇంట్లో చెప్పేది ఎక్కడెక్కడ. మా మూర్ఖత్వాన్ని మించినటువంటి మరణం లేదు. కిం మరణం అంటే మూర్ఖత్వం లెక్క. పైగా కిం అనర్ఘం, వెలకట్టలేనిది ఏది అంటే ఇది అవసరేదత్తం. మనకు అత్యవసరమైనప్పుడు, ఎవరికైనా బంధుమిత్రుల్లో అత్యవసరమైనప్పుడు సకాలంలో మనం దానం చేసామనుకోండి, డబ్బు కానీ, వస్త్రాలు కానీ, వస్తువులు కానీ, అంతకు మించి వెలకట్టలేని దానం లేదు. సకాలంలో అంటే అర్థం ఏంటి? వాళ్ళు బట్టలు లేక ఇబ్బంది పడుతున్నారని మనకు తెలిసినప్పుడు గౌరవంగా వాళ్ళని అవమానించగాది ఇంటికి పిలిచి శ్రావణ మాసం మొత్తం ఏదో అని బొట్టు పెట్టి చేరబెట్ట. ఎక్కడ మనం లేవని తెలిసిందే అనే మాట రాకూడదమ్మా. నువ్వు మొత్తేదువమ్మా, నీకు పెడితే మంచిది, మంగళవారం పూట మా ఇంటికి వచ్చావమ్మా అని పెడితే, ఏమిటో నాకు నిజంగా లేదు, ఈవిడ పెట్టింది అని ఎంత కృతజ్ఞత ఉంటుందండి ఆవిడికి. ఇది కాలే అంటే. అలాగే ఆసుపత్రి. ఇవాళ వైద్యం అనేది పొరపాటున ఒక రోగం వచ్చిందంటే సంపాదించిన సంపాదన మొత్తం అయిపోయినట్టే లెక్క. అటువంటి అవసరాలు వచ్చినప్పుడు వైద్య వృత్తిలో ఉన్నవారు ఎవరైనా సరే, నేను నీకు ప్రాణం పోయడానికి సిద్ధంగా ఉన్నాను, ఖర్చుల విషయం తర్వాత అని అనగలిగిన వైద్యులుంటే నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నానండి వాళ్ళకి.
నేను నీ బాధ తగ్గించడానికి ప్రాణం పోయడానికి సిద్ధంగా ఉన్నాను, బిల్లు డబ్బు సంగతి తర్వాత చూద్దాం, ముందు ప్రశాంతంగా ఉండు. అందుకని ఆసుపత్రిలో చేరింది మొదలు బిల్లు మీద ఉండకూడదు దృష్టి, పేషెంట్ దృష్టి. ఇప్పుడు ఉందంటే వాడికి తగ్గదు అది. బాగానే చేస్తున్నారు కానీ డాక్టర్ గారు ఎంత ఎత్తారో అని వీడికి వీడియో వేసుకుంటాడు. ఇక్కడ ఈ బెంగ వల్ల ఎక్కువైపోతుంది, డాక్టర్ కూడా ఏం చేయలేడు. అయితే ముందు డాక్టర్ కల్పించవలసిన ధైర్యం ఏమిటి అంటే, ఏం అవసరం లేదయా, మా ఆసుపత్రికి వస్తే తగ్గిపోయినట్టేనా, బలివాడివైన కూర్చో, నీకెందుకు నేను చూసుకుంటా, జపం చేసుకో అని చెప్పండి అంతే. అదే అవసరానికి దానం. అది ఏమాత్రం తగ్గించినా, వాళ్ళ పేద కుటుంబాల వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఏమాత్రం తగ్గించినా అంతకంటే దానం లేదండి. ప్రాణం నిలబెడుతున్నాం తక్కువ ఖర్చుతో, ఇవాళ సాధ్యమేనా ఇది? అందుకని ఏది అనర్ఘమైన దానము అంటే అవసరే దత్తం, అవసరాన్ని గుర్తించి ఇచ్చిందే లెక్క అన్నాడు. ఇప్పుడు ఇంకొక మాట చెబుతున్నాడు, అది తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం. ఆమరణం కిం శల్యం, మనిషిని చచ్చే వరకు బాధించేది ఏది, వదిలిపెట్టకుండా బాధించేది ఏదంటే ప్రచ్ఛన్నం యత్కృతం పాపం. ప్రచ్ఛన్నం అంటే దాచిపెట్టిన పాపం ఉందే, ఎవరికీ చెప్పకుండా అది జీవితాంతం శల్యంలా గుచ్చుకుంటూ ఉంటుందండి, ముళ్ళులా గుచ్చుకుంటుంది. చేసిన పాపం చెబితే పోతుంది అన్నారు, కానీ ఒక్క మాట చెబుతున్నా, మొహమాటలు అక్కడ చెబితే పోతుందన్నాం కదా అని పత్రికల వారిని పిలిచి చెప్పేయకండి, కొంపలు అంటుకుంటాయి. ఈ పాప క్షమాపణ పత్రాలు పూజారులకి చెప్పడం, వాళ్ళకి చెప్పడం హిందూ మతంలో ఉండవమ్మా. అలాగా దానికి గొప్ప పరిష్కారం ఏమిటో తెలుసా? భర్తకి కానీ, భార్యకి కానీ, పిల్లలకి కానీ ఎవ్వరికి చెప్పవలసిన అవసరం లేదు. మన జీవితంలో మనం ఏదో తప్పు చేశాం, వయస్సులో ఉండగా చేశామో, పెళ్ళయ్యాక చేశామో, అవసరం కోసం చేశామో, చాపల్యం కొద్దీ చేశామో, ఏదో చేశాం, పోనీయండి, మానవులం, చేస్తాం. తప్పు మానవుడు చెబితే ఎవడు చేస్తాడు? ఎవ్వరికి చెప్పకూడదు. ఈ చెప్పవలసింది భర్తకి, వాళ్ళకి, పిల్లలకి లేదా భార్యకి కాదండి. తర్వాత ఎక్కడో ఓ చోట తెప్పేస్తారమ్మా, ముఖ్యంగా ఎక్కడో ఓ చోట తెప్పిస్తారు. ఇంకా మొహమాటం లేకుండా చెబుతున్న మొగాడినే ఉండి కూడా భర్త చేసిన తప్పుని భార్య క్షమిస్తుందేమో కానీ భార్య చేసిన తప్పుని భర్త క్షమించడమ్మా, కొంపంటించేస్తాడు, అనుమానం లేదు. ఇంకా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా తెప్పుదామా అని చూస్తాడు, చెప్పకూడదు. కానీ పాపం పోవాలి కదా, అందుకోసం మన ఇంట్లో పూజా మందిరం ఉంది, మనకి ఏకాంతం ఉంది. అమ్మవారి దగ్గర కూర్చోవాలి, శ్రీకృష్ణస్వామి దగ్గర కూర్చోవాలి. మీరు ఏ దేవుణ్ణి నమ్మితే ఆ దేవుడి దగ్గర కూర్చోండి. 2 చేతులు ఆ విఘ్నేశ్వర స్వామి పాదాల మీద, ఆ శ్రీకృష్ణుడి పాదాల మీద పెట్టండి. నా ధర్మనిష్టోస్మి నాత్మవేదీ న భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనో నాణ్యగతి శరణ్యక త్వత్పాదయుగ్మం శరణం ప్రపద్యే, త్వత్పాదయుగ్మం శరణం ప్రపద్యే అని ఒక్క నమస్కారం చెప్పండి. సాక్షి వ్యాసాల్లో పానుగంటి లక్ష్మీనరసింహరావు గారు రాస్తాడు ఈ శ్లోకాన్ని. నేను రోజు పొద్దున నా పూజ కాగానే మా ఇంట్లో వినాయకుడు బొమ్మ ఉంటుంది నా పూజా మందిరంలో, ఆ వినాయకుడు 2 కాళ్ళు పట్టుకుని ఈ శ్లోకం చదువుకుంటాను. నా ధర్మనిష్టోస్మి, నాకేమీ ధర్మనిష్ట లేదు, నేను చేసిన తప్పులు ఉన్నాయి, నీకు తెలుసు, నాకు తెలుసు, లోకానికి తెలియకపోయినా. నా ఆత్మవేది, అంత గొప్ప ఆత్మజ్ఞాని ఏం కాదు, నా కర్మ ప్రణాళిక అంతా నశించిందని నేను చెప్పలేను, నాకు తెలియదు ఆ విషయం. నా భక్తిమాన్ త్వచ్చరణారవిందే, కనీసం ఓ గణపతి స్వామి నీ పాదాల యందు నాకంత అకుంఠితమైన భక్తి కూడా ఏం లేదయ్యా, నిజం చెబుతున్నాను. నేను ఏదో మాటలు చెప్పాలి కాబట్టి భక్తి చెబుతున్నామంతే, నిజంగా ఉండేలేదో నా హృదయానికి తెలుసునమ్మా, మీకేం తెలుసు, ఉందనే అనుకుంటారు మీరు. నా భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనగా, నాకంటే పేదవాడు, నాకంటే దరిద్రుడు, నాకంటే పాపాత్ముడు ఇంకెవడూ ఉండడయ్యా. నా అన్యగతి శరణ్యక, నాకు శరణివ్వదగిన వాడు కూడా నీకంటే ఎవరూ లేరయ్యా. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం. అందుకని త్వత్పాదయుగ్మం శరణం ప్రపద్యే, నీ 2 పాదాలు నేను శరణ వేడుతున్నాను స్వామి. నిజంగా ఈ ప్రచ్ఛన్నమైన పాపం భార్యకు కూడా చెప్పలేంది, పిల్లలకు కూడా చెప్పలేంది, నలుగురిలో తలెత్తుకోలేంది నేను చేసిన పాపం ఉందే, అది క్షమించు, అది క్షమించు అని ఒక్కసారి మీరు భగవంతుడి పాదాలు పట్టుకుని ప్రమాణం చేసి ఆ పాప ఫలాన్ని ఆయనకి అప్పగిస్తే, నన్ను క్షమించు అంటే తక్షణం ఆ పాప క్షమాపణ అయిపోయినట్టే లెక్క. రూపాయి కట్టక్కర్లేదు, 2వ వాడికి చెప్పక్కర్లేదు. వైదిక ధర్మంలో మాత్రమే ఇటువంటి అవకాశం ఉంది. ఇది చిత్తశుద్ధి, ఇది నిజాయితీ, ఒక్కటే లెక్క. మళ్ళీ ఆ పాపం చెయ్యకూడదు. ఈవేళ చెప్పాం కదా మళ్ళీ రేపు మొదలెడితే దుకాణం అవుతుంది. ఈవేళ చెప్పామంటే అర్థం చిత్తశుద్ధిగా చెప్పాలి, ఏడుస్తూ చెప్పాలి. దేవుడికి నూనెతోనూ నీళ్లతోనూ కాదు, కన్నీళ్లతోనే అభిషేకం చెయ్యాలి. అది ఒంటరిగానే చెయ్యాలి. ఎవరున్నా కూడా ప్రమాదం అండి. అక్కడ భర్త లేదు, భార్య లేదు, ఎవరు ఉండొద్దు. మనము దేవుడు మాత్రమే. ఆయన విగ్రహ రూపంలో ఉన్నట్టు మనమే ఉన్నాం అక్కడ వాస్తవంగా చెప్పాలంటే.
మన లోపల ఉన్న ఆత్మని విగ్రహం రూపంలో ఎదురుగా పెట్టుకుని చెబుతున్నాం అంతే, అంతకంటే మరి ఆత్మ మనకి చెప్పలేం కదా, అందుకని చెబుతున్నాం అంతే. మన మతంలో ఎంత సౌకర్యం ఉందండి, పత్రాలు లేవు, ఎవరికో పెద్దవాళ్ళకి చెప్పడం లేదు, వాళ్ళకో డబ్బులు కట్టడం లేదు, ఫీజులు కూడా వసూలు చేస్తారండి ఇతర మతాల్లో అయితే. ఈ క్షమాపణ పత్రం అనడం ఫీజు వసూలు చేయడం, దానికి ఏదో పెట్టబడడం, అటువంటివి లేదండి. హాయిగా నువ్వు చిత్తశుద్ధిగా హాయిగా దేవుడికి చెప్పేసేయి. ఎవరికి చెప్పగల, దేవుడికి చెప్పడం అంటే పైకి చెప్పక్కల్లా, కాగితం మీద రాయకల ప్రమాదం. ఆ కాగితం మళ్ళీ ఎవడో చూస్తాడు, ఆ కాగితాన్ని అక్కడ 3 రోజులు పెట్టడం, ఆ కాగితం మళ్ళీ ఏకాదశి నాడు, ఇంత సెట్టింగ్ అవసరం లేదు అక్కడ. నీ మనసులో అనుకున్నావు కదా, తెలుసును కదా అదేమిటో, ఏదో చేశావు, చాపల్యం అయిపోయింది, ఈవేళ బయటపడితే నా బతుకు బండలు అవుతుంది, కానీ నేను ఇంకా చెయ్యను అని భగవంతుని పాదాలు పట్టుకుని వేడి ఇంకా చేయకుండా ఉంటే ఆ క్షణంతో ఆ పాపం పోయినట్టే లెక్క.